నమస్తే, నేను మీ సిఎస్ రావు. సమీప భవిష్యత్తులోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2 డిజిట్స్ అంటుంది, బీజేపీ అదే మాట అంటుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట అంటుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో కృష్ణా అలాగే మేడిగడ్డ ఈ రెండే ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. అసలు తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికల్లో పరిస్థితి ఏంటి, అలాగే సమకాలీన రాజకీయాలు ఏంటి అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీనియర్ పొలిటీషియన్, అలాగే బీఆర్ఎస్కి కొంతకాలంగా కొంచెం దూరంగా ఉంటున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే సార్. సో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నట్టేనా? లేదు, దూరంగా ఏం లేను. బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగానే ఉన్నాను. ఎలక్షన్స్ అప్పుడు నేను షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్గా కూడా నేను పనిచేశాను. మీరు అడగండి, ఆ షేర్లింగంపల్లిలో 12 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. జూబిలీస్ నుంచి మొదలు పెడితే అది బిహెచ్ఎల్ దాకా ఆ యొక్క షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. సో ప్రతి డివిజన్లో నేను తిరిగి నా ప్రయత్నం నేను చేశాను. ఎలా కోఆర్డినేషన్ చేయాలి, మా బీఆర్ఎస్ లీడర్లను ఓటర్స్ తోటి ఏ విధంగా వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ ఉంది, ఆ విధంగా నేను చేశాను. కాబట్టి ఏదైతే పని పార్టీ చెప్పినప్పుడు ఆ పనిని సక్రమంగా చేసి పార్టీకి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం తప్ప ఈరోజు మాకు ఏ కార్యక్రమం ఇవ్వలేదు కాబట్టి మీరు దూరంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. అంటే నల్గొండలో ఒక ప్రతిష్టాత్మకమైన సభ, లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ సభ చేస్తున్నారనేది సహజంగా పొలిటికల్లో యాంగిల్లో చూస్తే కనిపిస్తుంది. సరే, అది కృష్ణా వాటర్ అనుకున్నప్పటికి కూడా మరి దానికి మీరు దూరంగా ఉండటానికి కారణం? నేను దూరంగా లేను. నాకు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అంటే ఈ కార్యక్రమం ఉందని చెప్పి ఎవరైతే ఓడిపోయినరో ఆ ఎమ్మెల్యేలు ప్లస్ ఇక్కడి నుంచి మీకు తెలుసు కదా, బీఆర్ఎస్లో బయట నుంచి ఎమ్మెల్యేలు పోయి అంటే ఓడిపోయినారో ఉన్నలో అక్కడుండి మా పబ్లిక్ మొబిలైజ్ చేస్తాము, ఎక్కువ వాళ్ళకే ఇస్తారు. లోకల్ వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేదానికి వారిని పిలువరు. జనరల్గా బయట వాళ్ళని తీసుకొచ్చి వారితోటి పబ్లిక్ని మొబిలైజ్ చేస్తాము, అలాంటి కార్యక్రమం చేస్తాడు. కాబట్టి నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి నేను పోలేదు. మరొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది సహజంగా వస్తున్నటువంటి ప్రచారం. రావు గారు, మీరు చూడండి, నేను అట్లా అంటే నా కాలేజ్ డేస్ నుంచి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నాను. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే సీనియర్ కాంగ్రెస్ దాకా నేను కాంగ్రెస్లో పనిచేశా. ఏదైతే 2014లో నాకు అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గారు పిలిచి మీరందరూ తెలంగాణ ఉద్యమాలు కూడా మేము పార్టిసిపేట్ చేశాము. తెలంగాణ అనేది కాంగ్రెస్లో కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే ఆ యొక్క స్లోగన్ తీసుకొని మేము కాంగ్రెస్లో కూడా తెలంగాణ కావాలని ఏదైతే టీఆర్ఎస్ కంటే ఎక్కువగా మేము కాంగ్రెస్లో ఉండి తెలంగాణ కోసం మేము పనిచేసిన వాళ్ళం. కాబట్టి అది చూసే నాకు ఆ రోజు టికెట్ ఇచ్చిండు. నేను అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చాను అనమాట. కాబట్టి నా యొక్క అంతకుముందు నా ప్రయాణము కాంగ్రెస్ తోటి జరిగింది. కాబట్టే నేను సీఎం గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆయన మన ముఖ్యమంత్రి అయ్యాడు. 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రులు అనేది మారుతూ ఉంటారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటోడు హెడ్ కదా, కాబట్టి కలవటంలో తప్పలేదని చెప్పి సహజంగా కలుస్తుంటారు. సెలబ్రిటీస్ కలుస్తుంటారు, ఇండస్ట్రియలిస్టులు కలుస్తుంటారు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కలుస్తుంటారు ఫండ్స్ కోసం అని. కానీ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో మాకు 29 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని చెప్పి ఆయన అంటున్నారు. రేణుకా చౌదరి ఏమో 16 మంది ఉన్నారని చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా మొత్తం అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కేసీఆర్కి అంటున్నారు. అలాంటి సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు పోయి కలిశారు బీఆర్ఎస్ వాళ్ళు, మీలాంటి వాళ్ళు సీనియర్స్ పోయి కలిశారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా. అంటే ఒకటి చూడరి, బీఆర్ఎస్ పార్టీ కూడా స్టార్టింగ్లో మీరు చూడరి, అంటే ఇప్పుడు నేను మంచి సబబో కాదో నాకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఎవరైతే నిజంగా పార్టీ కోసం పనిచేసినరో, తెలంగాణ కోసం పనిచేసినరో వాళ్ళు అనేది ఎంతమంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో మీరే చూడండి. కాబట్టి పార్టీ కూడా అలాంటి వాళ్ళను ఓన్ చేసుకోలేదు. పార్టీ ఏమనుకున్నది, ఈ పార్టీ కోసం పనిచేసినతో పని లేదు, గెలిచిన వాళ్ళు ఏ పార్టీ అయినా వస్తే మాకు అది బలం అని చెప్పి అనుకున్నారు. కాబట్టి అది ఏదైతే పార్టీ మొదలుపెట్టిందో దాన్ని మిగతా వాళ్ళు కూడా చేస్తారేమో. మరి వాళ్ళు చేస్తున్నారా, ఉన్నారా, మా పార్టీ వాళ్ళు పోతారా అని నాకు తెలియదు. బట్ అది మొదలైతే అయింది కదా, 2014లోనే అది మొదలైంది. సో దాని కదా నాది భక్తు రాజకీయ పార్టీ, అదే మఠం కాదని చెప్పారు కదా. కానీ రాజకీయ పార్టీ మఠం కాకున్నా కూడా ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటారు? ఏదైతే పార్టీ కోసం పనిచేసిండ్రో, తెలంగాణ కోసం పనిచేసిండ్రో యువకులు, ఉద్యమకారులు వారందరూ కూడా తెలంగాణ వచ్చి నిజంగా మనం ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం. మనం దాంట్లో ఆ సక్సెస్ను అందరూ దాన్ని ఆస్వాదించాలని ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటప్పుడు ఏదైతే ఆ యొక్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను, తెలంగాణ కోసం ఏర్పాటు కోసం పనిచేసిన వాళ్ళను దూరం పెట్టినప్పుడు వాళ్ళందరూ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళు బాధపడి దాని ద్వారానే మెల్లమెల్లగా వాళ్ళు పార్టీకి దూరమైనరు. ఆ దూరమే ఈరోజు అపజయానికి కారణమని చెప్పి నేను భావిస్తాను. సో ఒకటి చాలా మంది దూరం అయ్యారు, సరే అపజయం అయితే వచ్చింది, కానీ మీరు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. మీకు కూడా ప్రాధాన్యత లభించలేదు కదా పార్టీలో, ఎక్కడ కూడా ప్రాధాన్యత లభించినటువంటి దాఖలాలు లేవు కదా ఈ దశాబ్ద కాలంలో. సో దాని కారణంగా ఇంకా ఆ పార్టీలో ఉండాలనుకుంటున్నారా? మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఎంతోమంది నాలాంటి వాళ్ళని ఎంతోమందిని మీరు చూశారు, పార్టీలు ఏ విధంగా పనిచేసి చూశారు, ఏ విధంగా పార్టీలు లీడర్స్ ఓన్ చేసుకుంటారో మీరు చూశారు. మీరు నిజంగా చెప్పాలంటే కరెక్ట్ ఎసెస్ కూడా చేశారు. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత 2014లో అది నా నేటివ్ ప్లేస్ కాదు, నా నేటివ్ డిస్ట్రిక్ట్ కూడా కాదు రంగారెడ్డి జిల్లా. అయినా కూడా నేను పార్టీ కోసం నేను కాంటాక్ట్ చేసి అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాదు, రంగారెడ్డి తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. రెండోది అక్కడ ఏరియాలో రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు తక్కువవుతాయి, మా భూముల రేట్లు పడిపోతాయి, ఇక్కడి నుంచి ప్రజలు వలసపోతారు, పోతే మాకు అక్కడ మా పనులు దొరకవు అని ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు టీఆర్ఎస్కి దూరంగా ఉన్నారు. దాని ద్వారా నేను గెలవలేకున్నా నేను ఓడిపోయినా కూడా నేను బాధపడలేదు. అనునిత్యం నేను పబ్లిక్లోనే ఉన్నాను. పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు కదా, నేను ఛానల్లో ఉన్నప్పుడు నా ఛానల్ కూడా వచ్చి చాలా సందర్భాల్లో వచ్చి చేశాను. కాబట్టి మరి మీరు చూశారు కదా, మీకు కూడా ఆ యొక్క ఏది నన్ను అంటే నాలాంటి వాళ్ళు నన్నే కాదు పార్టీ కోసం దూరం పెట్టినరు అనేది మీరే అనుకున్నప్పుడు నిజంగా అది నేను బయటికి చెప్పలేదు, మీలాంటి వాళ్ళు గ్రహించి మీరు అంటా ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి మరి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రయాణం ఏంటి? ప్రయాణం అయితే నేను పార్టీలోనే ఉన్నాను, పార్టీకి లాయల్గా 10 ఏళ్ళకి వెళ్ళి పనిచేశాను. ఎలాంటిది పదవి ఉన్నా లేకున్నా పార్టీ ఏ ఆదేశం ఇస్తే, ఏ సందేశం ఇస్తే దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాను, ఆదేశం ప్రకారం పనిచేశాను. మరి పార్టీ ఎవరిని చూసింది? ఓడిపోయిన వాళ్ళని పక్కబడేసింది. అచ్చా పార్టీకి పనిచేసేటోళ్ళు నేను ఓడిపోయాను, ఇంకొక ఆయనకు ఆపర్చునిటీ ఇద్దాం పార్టీ పని, అది చేయలేదు. డబ్బులున్నాయని తీసుకొచ్చి కాంటాక్ట్ చేయించుడు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాలకే చాలామంది నాయకులు చాలా రియల్గా బాధపడ్డారు. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు పార్టీ హైకమాండ్కి చెప్పాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. కానీ ఆ ప్రయత్నం చేయాలంటే మేము ఎట్లా పార్టీ నాయకత్వం దగ్గర పోవాలనేది కూడా అక్కడ అలాంటి ఒక మెకానిజం అనేది లేదు. అంటే గద్దర్ గారు లాంటి అనుభవం మీకు కూడా ఎదురైందా? సరే, గద్దర్ గారు అంటేనేమో చాలా ఆయన ఈజ్ వెల్ నోన్ పర్సన్, మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఆయనతోటి నేను పోల్చుకోను. కానీ నేను పార్టీకి పనిచేసినోన్ని, ఆయనేమో ఈజ్ దే సోషల్ వర్కరు, అన్నీ ఉన్నాయి. నేను పార్టీకి పనిచేసినప్పుడు పార్టీలో ఉన్న నాయకుని కలవాలనుకుంటాం కదా. నేను పార్టీకి పనిచేసినప్పుడు నాకు కొందరు పనుల కోసం వస్తారు, కొన్ని వాళ్ళకు పనులు చేయాలన్నా, ఆ ప్రాంతానికి పని చేయాలన్నా, కొన్ని ఆలోచనలు అవి చెప్పాలన్నా కూడా కేసీఆర్ గారి దగ్గరికి పోవాలనుకున్నప్పుడు ఆయనకు పోయేదానికి మార్గం అనేది మాకు కనకపోయేది. అక్కడ ఎంపీ గారు, రాజ్యసభ మెంబర్, అవన్నీ చూస్తాడు, ఆయనకు అపాయింట్మెంట్స్ అవన్నీ. ఎన్నిసార్లు టెలిఫోన్ చేసినా కూడా టెలిఫోన్ ఎత్తకపోయేది. ఎక్కడన్నా పార్టీ మీటింగ్లు కలిస్తే తప్పక నేను మీకు కల్పిస్తాము, తప్పక అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పేది, కానీ ఏ రోజు కూడా ఆయన ఇవ్వలేదు. గ్రీన్ ఛాలెంజ్ ఎన్నడూ ఇవ్వలేదు. అంతే కదా, గ్రీన్ ఛాలెంజ్ కదా. గ్రీన్ ఛాలెంజ్ అది ఆయన రోజు మొక్కలు నాటు అనే దానికి మీరు రావు గారు, నేను గొప్పగా చెప్తలేను. ఏదైతే కేసీఆర్ గారు హరిత విప్లవం తీసుకురావాలనుకున్నాడో వారు మొదలుపెట్టిన రోజు నేను ఇక్కడ నా అల్లుడు అర్జున్ గారితో నేను ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం కూడా నేను చేశాను. దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేయించాను. ఎందుకంటే ఎట్లయితే ముఖ్యమంత్రి గారు, సీఎం గారు చేస్తుంటే అది ప్రజలకు పోద్ది, అదేవిధంగా ఈయన యాజ్ ఎ యాక్టరు అందరూ యువకులకు దగ్గర ఉన్న అతను చేయబట్టి తన ద్వారా చేస్తే అది యువతకు కూడా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో నేను చేయించాను. అంటే ఆ విధంగా నేను ఇన్వాల్వ్ అయి పనిచేశాను. అదే కాకుండా ఇబ్రాహీంపట్నంలో
దాదాపు చాలా ఊర్లలో నేను ఈ యొక్క హరితహారం కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేశాను. మీరు కేశవరావు గారు ఆ కార్యక్రమంలో వచ్చారు. అప్పుడు మా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో నేను పిలిచి చేపించాను. ఈ విధంగా నేను ప్రతి కార్యక్రమం కూడా, ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినా కూడా తూచా తప్పకుండా ఒక స్టూడెంట్ ఏదైతే ఎగ్జామ్స్కి తయారయ్యేదానికి ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో, ఏ విధంగా దాన్ని ఫాలో అవుతాడో ఆ సిలబస్ను, ఆ విధంగా నేను పనిచేశాను. కానీ అంత చేసినా కూడా అలాంటి వాళ్ళను గుర్తించినప్పుడు పార్టీకి నష్టం అవుతుందని చెప్పి ఈ యొక్క 2023 అనేది చూయించింది. సో ఇప్పుడు లాస్ట్ మీట్ ఎప్పుడు కేసీఆర్ తోటి కలిసింది మీరు? నేను కలిసింది నిజంగా చెప్పాలంటే అసలు ఆయన అపాయింట్మెంట్ తోటి నేను ఓడిపోయిన ఒక సంవత్సరంలో కలిశాను. అప్పుడు నేను ఈరోజు 2015 2015 దాకా నేను అంటే ఇబ్రాహీంపట్నంలో ఉన్న కొన్ని అప్పుడు సెక్రటరియట్ కూడా వచ్చేటోడు, అప్పుడు కలిశాను. దాని తర్వాత భవన్లో మీటింగ్లు అయినప్పుడు నమస్కారాలు పెట్టుడే తప్ప డైరెక్ట్గా 1-2 సార్లు నేను నాకు ఏదైనా పార్టీలో అవకాశాలు ఇవ్వాలని కలిశాను. బట్ దాని తర్వాత డైరెక్ట్గా ఏదైతే కొత్త ఇది మన దాన్ని ఏమంటారు, సీఎం గారు కొత్త ఇంటికి మారినాక ప్రగతి భవన్, దాని తర్వాత అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో అదేనా హట్టు కలిగించినటువంటి ప్రధాన అంశం? అట్లనే కాదు. ఎప్పుడైనా ఒక లీడర్ ఏం కోరుకుంటాడు? నాయకుని కలవాలని కోరుకుంటాడు. ఇప్పుడు డౌన్ ది లెవెల్లో ఒక కార్యకర్త, ఒక గ్రామీణ ప్రాంతంలో కార్యకర్త, ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు తను అక్కడున్న ఒక మండల అధ్యక్షుని కలవాలనుకుంటాడు, మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని కలవాలనుకుంటాడు, జిల్లా అధ్యక్షుడు మన ప్రెసిడెంట్ కానీ కలవాలనుకుంటారు. మాలాంటి వాళ్ళం కూడా మేము ప్రెసిడెంట్ కానీ కలవాలనుకుంటాం. మరి కలవనప్పుడు కనెక్షన్ ఎక్కడుంది? పార్టీకి పబ్లిక్ కనెక్షన్ కావాలంటే ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎవరికి కలుస్తలేరు. మీరు పడినటువంటి అంటే మీరు వ్యక్తం చేసినట్టు అభిప్రాయం ఆల్మోస్ట్ ఆ పార్టీలో ఉన్న 90% అదే అభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తుంది. గదర్ గారి దగ్గర నుంచి అనేక మంది అదే చెప్తున్నారు. సో ఇప్పుడు పరిపాలన వచ్చింది, రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. రాగానే ఆయన అది ప్రగతి భవన్ ఆడ గడీలు పొగలగొట్టడం ఇవన్నీ చేశారు. అది చూసిన తర్వాత వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఒకటి చూడరి, నేను ఎవరన్నారో నేను పేరు కరెక్ట్ లేదు, ఒక నాయకుడు, మా పార్టీ నాయకుడు ఇప్పుడు ప్రగతి భవన్ కూలగొట్టాడండి. దాంట్లో ఏమున్నదండి? ఇప్పుడు చూస్తే ఏమన్నా అన్నారు, పెద్ద బిల్డింగు ఎన్నో అది అన్నారు, సౌదం అన్నారు. అదే అందరూ చూస్తే అయిపోవు కదా. ఎప్పుడైనా మూసి పెడితే ఏదో అనుకుంటారు. నేలమాలిగలు ఉన్నాయి దాంట్లో, ఇలాంటివి కూడా వచ్చింది కదా. వచ్చింది అవన్నీ ఎందుకు రావాలి? ఓ లీడర్లను, ఒక డెలిగేషన్ను వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఓ ఇదే కదా అని అనుకుంటారు. ఈరోజు ఆ ప్రగతి భవన్ చూసేదానికి హైదరాబాద్ తండోపతండాలో పోతున్నారు. అదేమైనా చార్మినారా? కాదు కదా. చార్మినార్ చూసేదానికి పోతారు, ఇంకేదో మక్కా మసీద్ చూసేదానికి పోతారు. దీంట్లో ఏంది? ఇది గవర్నమెంట్ ఆఫీసు, సెక్రటేరియట్ అయినా ఏదైనా ప్రజలు పోయేదానికి కదా అవన్నీ ఉండదు. కాబట్టి మీరు దాని ద్వారా తెలుస్తున్నది. అప్పుడు ప్రజలకు ఎంత దూరం ఉంటే ఎన్నో తీర్లకు వారు అనుకుంటారు. కాబట్టి ప్రజలకు పార్టీ అనేది, రాజకీయ పార్టీ ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మనకు ప్రజలకు మేము ఏదో చేస్తున్నాం, పార్టీ అనేది, ప్రభుత్వం అనేది ప్రజలకు చేసేదానికే కదా. ప్రజలకి వెళ్ళి వచ్చే డబ్బుని తిరిగి ప్రజలకు ఇస్తూ ఉంటాం, అది ప్రభుత్వం యొక్క పని. మరి మేము చేస్తున్నాం కదా, వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాము, అన్ని ఫెసిలిటీస్ మనం చేస్తూ ఉన్నాం, రోడ్స్ చేస్తూ ఉన్నామంటే అది ఎవరైనా చేస్తారు, అది చేయాలి. కానీ మరి దాన్ని చేసేదానికి ఎవరు చేస్తున్నారు అనేది చూసేదానికి వచ్చేదానికి కూడా మీరు రానియకుంటే ఎట్లా? కొందరికి అది అందవు, అడిగేదానికి వస్తారు. కొందరు లీడర్ త్రూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వస్తారు. మరి వాళ్ళు కలవాలి కదా. ఎవరిని కలుస్తారు? ఇప్పుడు కలెక్టర్స్ వాళ్ళు ఎలాంటి అసలు ఎవరికి జిమ్మేదారు లేకుండా అయిపోయారు. ఇప్పుడు మినిస్టర్లు వాళ్ళు ఒక పెద్ద, వాళ్ళకు కూడా మాకు అపాయింట్మెంట్ లేదు అప్పట్లో అని చెప్తున్నారు. తెలియదు మరిగా చాలా మంది అదే చెప్తున్నారు. అది నాకు ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మరుసటి రోజు కోసం మీరు కూడా చదివి ఉంటారు పేపర్లో, సెక్రటరియట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ మామూలు కాల్స్ మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్ కాల్ కాకుండా, అంటే నార్మల్ కాల్. ఓకే, అంతకుముందు నార్మల్ కాల్ మాట్లాడితే ట్యాపింగ్ ఏమన్నా ఉందేమో అని భయపడేవాళ్ళు అంట. అందుకని సంబరాలు చేసుకున్నారు. జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు పొలిటీషియన్స్ లేదంటే పొలిటికల్ క్యాడర్ సంబరాలు చేసుకుంటారు, కానీ ఈసారి సెక్రటరీలో సంబరాలు ఉద్యోగులు చేసుకున్నారు కదా. నేను ఒకటి షేర్ చేసుకోవాలి. నేను షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్గా ఉన్నా. నేను ఇన్ఛార్జ్గా ఉండి నేను అందరినీ కలుస్తున్నాం, వేయాలండి పార్టీలో చేసింది, రోడ్స్ వేస్తుంది చెప్తాం కదా మా పార్టీ గురించి. మా మనసులో ఏం బాధ ఉన్నా కూడా మేము పార్టీ గురించి పనిచేసేటప్పుడు వాళ్ళను ఇవన్నీ ఉన్నది బాగా చేస్తుంది,
ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటే కలుస్తలేరు, అది లేదు ఇది లేదు కొందరు లీడర్లు అంటుంటే వాళ్ళని అన్వయించుకుంటూ మీరు కలవటం ఏందయ్యా, ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి, సరే కలుసుడు అనేది ముందు ముందు కలుస్తారు, మీరు బాధపడొద్దు అంటే ఒక ఒక ఇంపార్టెంట్ ఎంప్లాయీ. అది ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీనే అనుకుందాం. ఆయనని అడిగాను, ఏంటంటే నాకు వాకింగ్లో ఒక సెక్రటరియట్ ఎంప్లాయీ కలిసి శేఖర్ రెడ్డి గారు మా ఎంప్లాయీస్ అందరం మేము అసలు వేయమని అన్నాడు. అరే అదేంటండి, మా ప్రభుత్వము ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ శాలరీ ఇస్తుందని చెప్పి అంటా ఉంది, అది మేము నిజమని నమ్ముతున్నాము. ఏమి శాలరీ ఇస్తుందండి, మీ ప్రభుత్వం వల్ల మేము మీ అధినేతను కలవాలంటేనే మాకు అపాయింట్మెంట్ లేదు, ఇస్తున్నాం అంటాడు, మాకు ఇంకేవో ఏరియర్స్ రావాలి, ఇవి రావాలి, టైమ్లీ శాలరీస్ రావు, అందుకని మేము వెయ్యమని అన్నాడు. అంటే ఆ విషయాన్ని నేను అక్కడ పోయి తీసుకొని అడిగా. మాకు అత్యంత ఆప్తుడు, చాలా క్లోజ్ ఉంది వాళ్ళ, అంటే మాతోటి రోజు తిరుగుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, మనకే ఓటు అంటా ఉన్నాడు. మేము వెయ్యరండి మా దగ్గర ఈసారి అని చెప్పాడు. నేను అప్పుడే షాక్ తిన్నా. అరే అదేంటి, మా నెంబర్ ఉన్నట్టు ఆయన ఏనంటుండు, ఇదేం పరిస్థితి? అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇదేదో ఉందని నేను మా ఈ షేలింగపల్లిలో నేను షార్ట్ సర్వే చేయించాను. అప్పుడు మాకు 15%, 18% అబవ్, అంటే 18,000 ఓట్స్ 20,000 ఓట్స్ తోటి గెలుస్తామని ఒక అంచనాకు మాకు ఆ సర్వే అతను ఇచ్చాడు. అప్పుడు నిజంగా చెప్పాలంటే అమ్మ మేము బయటపడుతున్నాం. కానీ మాకు 47,000 తోటి మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు గెలిచారు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ఆయన ఆ గాంధీ గారు ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ, ఆయన ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి మొదలు పెడితే BHEL దాకా, రామచంద్రపురం దాకా ఆయన ప్రతి ఏరియాను కూడా టచ్ చేసేటోడు, ప్రతి కార్పొరేటర్ తోడు కూడా ఆయన టచ్లో ఉండేటోడు. ఎవరికి ఏమొచ్చినా కూడా మేము ఎన్నో గేటెడ్ కమ్యూనిటీకి పోయాం, ఎవరు కూడా మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అని ఎవరు అనలే. అంటే అంత పని చేస్తేనే ఆయన గెలుచుడైంది. ఇంకొక ఆయన ప్లేస్లు ఉంటే గెలవకపోవు అని నాకు. మీ గాంధీ గారు తర్వాత గోపీనాథ్ ఇలాంటి వాళ్ళు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీలో నుంచి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారని అంటున్నారు కదా. అది నాకు తెలియదండి. వెళ్ళలేదా? నేనేం లేదు, నాకు తెలియదు. నాకు తెలియదని నేను చెప్పను. సో ఫోన్ ట్యాపింగ్ మీద మీకు మీ కామెంట్ ఏంటి? అది అంటే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కానీ మరి అది హయ్యర్ అఫీషియల్స్, ఆ పొలిటికల్, ఆ మినిస్టర్స్ తప్ప మాలాంటి లీడర్లకు ఏముంది? మేము ఏదైనా మీతోటి ఏదైనా ఓపెన్గా మాట్లాడతాం, మాకు జరిగిన విషయాలను మేము మాట్లాడతాం. మాకైతే అలాంటి ఆ భయాలు అలాంటివి మాకు వాళ్ళకు ఉండొచ్చు, మరి అది నాకు తెలియదు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా ఎక్కువ ధ్వంసం జరిగింది 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ప్రభుత్వంలో అని అంటున్నారు ఆయన. నేను చూశాను. నేను కూడా ఆ యొక్క అసెంబ్లీ అది. అయితే ఆయన ఏమంటాడు, అక్కడ జగన్ గారికి ఓపెన్ చేసి ఏదైతే కృష్ణా నుంచి వాటర్ ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి అంతకుముందు 7,000 క్యూసెక్లు 44,000 క్యూసెక్లు వైఎస్ గారు ఉన్నప్పుడు, దాని తర్వాత 92,000 క్యూసెక్లకు తీసుకుపోయిండు. దాన్ని ఎలాంటి అడ్డంకులు అడగటం కానీ ఇది తప్పు అని చెప్పడం కానీ ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పాడు. అది నిజంగా మరి నాకు ఇది చాలా ప్రతి కృష్ణా వాటర్ అంటే నాగార్జున సాగర్ ఒట్టిపోయేదానికి ఇది పెద్ద మేజర్ కారణం అవుతుంది ముందు. ఎందుకంటే 92,000 క్యూసెక్లు అంటే అసలు విదిన్ ఒక 10 daysలో నాన్ సార్ ఖాళీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 వర్షన్లు వినిపిస్తున్నాయి సార్. ఒకటేంటంటే రోజా పెట్టిన చేపల పులుసు దీని పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కృష్ణా వాటర్ తీసుకెళ్ళడానికి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు బిర్యానీ తిని జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తిని హైదరాబాద్కి వచ్చి ఈయన గోదావరి నీళ్ళు ఇచ్చేసారు కేసీఆర్కి అని చెప్పి ఆయన మీద కామెంట్ చేస్తున్నారు. అవన్నీ మాటలు చెప్పేదానికి కానీ ఇద్దరు కూడా అంటే బిర్యానీలకు దానికో కాకుండా కేసీఆర్ గారు మరి దాని గురించి ఆలోచన చేయలేదేమో కానీ 92,000 క్యూసెక్లు పోయేదానికి పోతెడ్డిపాడును అంత దాన్ని ఎక్స్పాండ్ చేసి చేస్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ నాట్ ఓన్లీ ఒక నల్లగొండ ఖమ్మంకే కాదు నష్టం.
కింద కృష్ణా వల్ల కూడా నష్టం. నాగార్జున సాగర్ నుంచే కదా అవును, కృష్ణా డెల్టాకు వాటర్ పోయి. గ్రేటర్ హైదరాబాద్ వాటర్ డ్రింక్. అందుకని ఇది ఎక్కడో ఉన్న పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకెళ్ళి అంటే రాయలసీమ ఏరియాకు పోతుంది. ఇది అంటే రాయలసీమ వాళ్ళు కూడా వెనకబడ్డ ప్రాంతం కావాలి, దాన్ని వేరే సోర్స్ నుంచి తీసుకోవాలి వాళ్ళు. కానీ ఈ కృష్ణా ఏదైతే నాగార్జున సాగర్ను మొత్తానికి శ్రీశైలం ఓన్లీ ఫర్ అది ఎలక్ట్రిసిటీ దానికోసం, హైడల్ దానికోసం ఏర్పడ్డది. అది వాటర్ తీసుకెళ్ళేదని కాదు. తీసుకున్నా మరి ఏదో అప్పుడు అన్నారు 44,000 అంతవరకు ఆపుకోవాలి. అది 92,000కు వాళ్ళు దాన్ని తీసుకెళ్లేదానికి ఆ విధంగా ఎక్స్పాండ్ చేశారంటే ఇది తెలంగాణకు నష్టం. తెలంగాణకే కాక కృష్ణా బేసిన్ కూడా నష్టం అని నేను ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఈ 92,000 క్యూసెక్లు తీసుకెళ్ళడానికి ఒక కారణం ఎవరు? కేసీఆరా లేదంటే కాంగ్రెస్ పార్టీ? గతంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కారణం అని అనుకుంటా. 2014 నుంచి 23 దాకా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి, దాంట్లో అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు చూడాలి కదా. అంతేనండి, అఫీషియల్ మీద నెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మేడిగడ్డ కూడా ఈఎన్సీలు సస్పెండ్ చేస్తున్నారు తప్పితే ఆ మేడిగడ్డకి కారణం అధికారులు అంటారా? మేడిగడ్డకి కేసీఆర్ సంబంధం లేదా? ప్రభుత్వం అనేది అంటే ఇప్పుడు అఫీషియల్ తోటే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అంటే అఫీషియల్ని సూపర్వైజ్ ఎలాంటి వాళ్ళు ఉన్నారని తీసుకునే దాంట్లో ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మా గవర్నమెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ పెట్టుకున్నారు. ఎప్పుడైనా రిటైర్డ్ ఆయన ఎంత ఇంటెలిజెంట్ కానీ రిటైర్డ్ అయినాక ఆ షార్ప్నెస్ తగ్గుతుంది. రిటైర్డ్ అయిన వాళ్ళు ఏదైతే కొత్తగా వచ్చిన టెక్నాలజీని తీసుకోరు. కానీ రివర్సల్ ఆలోచించారు కేసీఆర్, రిటైర్ అయిన వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుందని. అనుభవం ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలి? ఏదైతే ఉన్నారో సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉండాలి. రిటైర్డ్ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఐడియాస్ ఇవ్వాలా, కానీ వాళ్ళే దాన్ని మొత్తము సూపర్వైజ్ చేయొద్దు. అక్కడ ఇది నష్టం జరిగింది. ఎందుకంటే మీరు చూడరు, ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ దాంట్లో రిటైర్డ్ ఆయనే ఉన్నాడు, ఇరిగేషన్లో రిటైర్డ్ అయ్యే ఉన్నాడు. ప్రతి దగ్గర ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఒక డిపార్ట్మెంట్లో 10 years ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆ విధంగా ఉంటే ఇది పాలిటీషియన్స్ అమెరికాలో 8 years తర్వాత 2 సార్లు ప్రెసిడెంట్గా ఉండాలా. ఇక్కడ అఫీషియల్ 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉంటే అది ఆయన సొంతం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆయన ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఆయన యొక్క క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆటోమేటిక్గా అది వీక్ అవుతుంది. ఇక్కడ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ ఏమైంది? రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీ, ఎల్ఎన్టీ ఇంటర్నేషనల్ బ్రాండ్, అలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటే ఎవరు పడితే వాళ్ళే సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. నేను ఒక కాంట్రాక్టర్ను, నేను కూడా ఫ్లడ్ ఫోర్ కెనాల్ నేను చేశా. మీరు కావాలంటే నేను అందాం అనుకున్నా, మా ఎమ్మెల్యే ఎవరైనా అంటే మా సీఎం గారు ఇప్పుడు కేసీఆర్ గారు సాగర్ తీసుకుపోయింది కదా అందరిని నల్గొండకు, నేను తీసుకెళ్తాను. నేను చేసిన వరకు 2006లో నేను ఫ్లడ్ ఫోర్ కెనాల్ చేశాను. 2006కు ముందు నేను మన పాలేరు దగ్గర నేను లైనింగ్ చేశాను. మా హాలియా దగ్గర ఒక బ్రిడ్జ్ చేశాను. మీరు చూడండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ది బెస్ట్ వర్క్ అని. రిటైర్డ్ సీఈలు కూడా ఈరోజు కూడా అప్పుడు ఉన్న సీఈలు ఎస్సీలు వాళ్ళు ఎస్సీ సిఈ అయ్యిండు, సిఈ రిటైర్డ్ అయ్యిండు, వాళ్ళు ఈరోజు కూడా అంటారు, శేఖర్ రెడ్డి నీ వర్క్ ఈ విధంగా ఉంది. నేను ఇంజనీర్ కాదు, కానీ ఇంజనీర్లను పెట్టుకొని ఇంజనీర్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా పని చేయాలని ఆ విధంగా చేయాలా. అంతేగాని అంత పెద్ద ప్రాజెక్టు రిటైర్డ్ వాళ్ళని పెట్టి ఆయన ఏదో మాట్లాడతాడు. ఈ విధంగా కొన్ని అవుతాయండి, లీక్ అవుతాయండి. నాగన్సాగా లీక్ అయితే ఉండునా? ఇప్పుడు కాకూడదు కదా. ఏంటంటే ఇది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఇప్పుడు లీక్ అనే సమస్య రావద్దు. కాబట్టి అయ్యిందంటే ఇది నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఇంజనీర్సు వాళ్ళ యొక్క తప్పిదం వల్లనే అయిందని నేను భావిస్తాను. అంటే కేసీఆర్ గారితో మీరు ఉద్యమం నుంచి ఉన్నారు కాబట్టి బహుశా అభిమానంతో చెప్తున్నట్టున్నారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుండడం, నా మెదడు కరిగించి తీసినటువంటి డిజైన్ అని చెప్పి అన్నారు. శ్రమ బొట్టుకు పెట్టి నేను నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. ఆయన మెదడులో నుంచి వచ్చిన డిజైన్ అని చెప్తున్నారు కదా. అదే వచ్చింది. కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, కానీ మరి ఆయన ఏ విధంగా అన్నాడో తెలియదు. ఎప్పుడైనా వర్కింగ్ ఇంజనీర్స్ వాళ్ళతోటి ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు అంటే 1,00,000 కోట్లతోటి కట్టే ప్రాజెక్టు నిజంగా చెప్పాలి ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ తోటి డిజైన్ చేయించి చెప్పాలా. ఇది తొందరగా దీంట్లో మెయిన్ అయిందండి ఈ సబ్ కాంట్రాక్ట్స్ వల్ల అయిందండి. ఇది ఎవరు పడితే సబ్ కాంట్రాక్ట్స్ వల్ల అయినా కాంట్రాక్ట్స్ వల్ల అయినా బాధ్యత అయితే ప్రభుత్వం తీసుకోవాలిగా. ఆనాడున్న ప్రభుత్వం అప్పుడున్న ఆఫీషియల్స్ మీద వీళ్ళు ఫోర్స్ చేసి ఆ సబ్ కాంట్రాక్ట్స్ ఇంతమంది వచ్చారా, లేకుంటే మినిస్టర్ల మీద ఫోర్స్ చేసి ఈ సబ్ కాంట్రాక్ట్స్ వచ్చారా? ఎవరు చూసినా కాంట్రాక్టరే.
మాలాంటి వాళ్ళము ఆ కాంటాక్ట్ చేసేటప్పుడు మా దగ్గర రిటైర్డ్ సీలను మేము పెట్టుకునేది. అబ్జర్వ్ సూపర్వైజర్స్ అంటే మాకు ఇచ్చాను. మా దగ్గర యంగ్స్టర్స్ ఉన్న రిటైర్డ్ సీఈలు, రిటైర్డ్ మా ఆఫీస్లో ఉండేటోళ్ళు. ఎందుకంటే యంగ్స్టర్స్ ఇంజనీర్స్ ఉండేది, జస్ట్ ఇంజనీరింగ్ పాస్ అయినా సివిల్ పాస్ అయిన వాళ్ళు. కానీ వాళ్ళకు యంగ్స్టర్స్ చేయబట్టి వీళ్ళు వాళ్ళతోటి ఉండి ఆ విధంగా సూపర్వైజ్ కరెక్ట్ చేసి వర్క్ చేస్తే ఈ విధంగా కాదు. దాని వర్క్లో ఎలాంటి అనుభవం లేని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు. ఒక ఆయన నాకు కలిశాడు, నేను ఇదే ప్రచారం నేను మన చేస్తూ ఉంటే ఒక టీచర్ అట నాకు ఒక ఇంజనీర్ చెప్పాడు, ఎస్సీ రిటైర్డ్. శేఖర్ రెడ్డి నువ్వేం చేసేది ఇంతకుముందంటే, నేను కాంట్రాక్ట్ ఉన్న పోయి కాంట్రాక్ట్ బంద్ చేసిన ఈ మధ్యకాలం వల్ల. ఎందుకంటే ఈ ఇష్టం ఉన్నట్టు గవర్నమెంట్ ఇచ్చుడు ఇవన్నీ చేస్తుంటే నేను టెండర్ వేస్తే తీసుకునేది. నేను ఏ పాలిటీషియన్ పోయి నేను వర్క్ ఏమని అడగలే, నా వర్క్స్ టెండర్ వేసి వర్క్ తీసుకునేది. ఆ విధంగా చేసిన అంటే, అయ్యో నువ్వేమి శేఖర్ రెడ్డి నువ్వేం పాలిటీషియను, మా దగ్గర నా క్లాస్మేట్ టీచరు నేను ఎస్సీని, ఆయన వచ్చి టక్కర్ ఏం చేస్తున్నావు అంటే నేను కాంట్రాక్ట్ చేస్తున్నా అన్నాడు. నువ్వెట్లా కాంట్రాక్ట్ అంటే ఆయన పోయి మా వాళ్ళు నాకు ఇచ్చులు 200 కోట్ల వర్క్ ఇచ్చి నేను చేస్తున్నా. ఇట్లా ఉన్నది పరిస్థితి. మీ యొక్క దీనికి బాధ్యతలు ఎవరు చేయాలి? ప్రభుత్వం అఫీషియల్ చేయాలని నేను అంటాను. ఇప్పుడు అదే పెద్ద చిన్నదేనో పొరపాటు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కేటీఆర్ అంటున్నారు కదా లేటెస్ట్గా. అది ఆ విధంగా కేటీఆర్ అన్నాడో తెలియదు, నేనైతే చిన్నలేదు. కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకు గ్రామాల నుంచి మా యొక్క పార్టీ అధినేత చెప్తే పోయి చూసి వచ్చారు. స్టార్టింగ్లో బాహుబలి మోటార్ల నుంచి అందరూ చూపించారు కదా. బాహుబలి మోటార్స్ ఎక్కడ లేవు ప్రపంచంలో మోటార్సు. ఇంకొకటి మీరు మా దగ్గర నవగాన్ సాగర్ అన్నది, మా దగ్గర కొన్ని ఈ విధంగా ఈ మోటార్స్ తోటి దాన్ని ఏమంటారు, ఇలాంటి కెనాల్ నుంచి ఇవి ఉన్నాయి, దాన్ని మన వాటిని ఏదో అంటారు, మోటార్స్ తోటి వాటర్ తీసి ఎత్తిపోతలు అని అంటారు. కెనాల్ ఫ్లో దాంతో కాదు, దాంతో అవన్నీ మోటార్స్ తోటి ఉన్నాయి. అది ఆల్ ఆఫ్ సడన్ ఒకటి ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అయితే కింద ఉన్న చేను ఎండిపోతుంది. అంటే దానికి ఒకటి మోటార్ ఖరాబ్ కాగానే ఇంకో మోటార్ రెడీగా పెట్టాలి. గవర్నమెంట్లో అవుతుందా? అలాంటిది చిన్నవాటికి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాల దానికే ఇంత ప్రాబ్లం. ఇది లక్షల ఎకరాలు చేసేదానికి ఈ బాహుబలి మోటార్స్ ఏదొక్కటి అంటే అంటే నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టినరు. కానీ నెంబర్ ఆఫ్ మోటార్స్ పెడితే ఏరియా ఆఫ్ కల్టివేషన్ కూడా ఎక్కువ, అవి కూడా పోయినాయి కదా మొన్న ఫ్లడ్కి వచ్చి కూడా పోయింది. కాబట్టి రియల్గా చెప్పాలంటే అంత మోటార్స్ తోటి ఇరిగేషన్ అనేది సక్సెస్ కాదు. మొత్తం ఆ మోటార్స్ తోటి ఆధారపడేదానికి ఇది డ్రింకింగ్ వాటర్గా పనికొస్తుంది. ఇలాంటి మోటార్స్ దోసేది వాటర్ ఎందుకు డ్రింకింగ్ వాటర్ అంటే మనం స్టోరేజ్ చేసుకుంటాం, 2 రోజులు ఆ స్టోరేజ్ వాటర్ వాడతాం, 2 రోజులకు ఒకసారి వాడతాము. కానీ ఇరిగేషన్కు మీకు రోజు వాటర్ కావాలి. సో ఇన్ని మోటార్స్ తోటి ఇది ఇరిగేషన్ సక్సెస్ అవుతుంది, లక్షలాది ఎకరాలు పారుతుంది అనేది అది ముందు చాలా కష్టము. కొత్తగా ఉన్నప్పుడు మోటార్లు నడవచ్చు, ఆ ఏడాదికో 2 ఏళ్ళకో మోటార్స్ ఖరాబ్ అవుతాయి. అవి రిపేర్ చేయాలంటే బాహుబలిలు అవి, ఆ బాహుబలి కోసం ఎక్కడి నుంచో రావాలి. దాని మీద ఫస్ట్ నుంచి పెద్ద ఎత్తున ముందు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చని నేను భావిస్తాను. సో ఒకటేంటంటే మీరు కాంట్రాక్టర్ కాబట్టి ఈ 1,00,000 కోట్లు పోయినట్టేనా? ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇవన్నీ చైన్ ఆఫ్ అవి డ్యామ్స్ ఒక్కొక్కటి. సో ఇవన్నీ ఒకటి పోతే ఇంకోటి పోయినట్టే, అంతే కదా. ఇప్పుడు మొదటి దాంట్లో నిలిచి అది కింది దానికి ఇవ్వాలి, కింది దాని నుంచి 3వ దానికి ఇవ్వాలి. కాబట్టి అది ఏది నిలవకున్నా కష్టమే. మధ్య నిలవలేదు, దాన్ని నీళ్ళు వదిలిపెడితే కిందిది ఇన్ని వాటర్ వదిలిపెడితే అది పోతుంది. సో ఇది చాలా మరి దానికి ఎంత ఎల్ఎన్టీ వాళ్ళు అంటా ఉన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళే కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా మొత్తం మెయింటెనెన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ రాంగ్ అంటున్నారు. కాబట్టి మరి కొత్తగా కట్టవలసిందే ఇప్పుడు. ఇక దాని అప్పుడు కొత్తగా కట్టాలంటే మరి ఇన్ని డబ్బులు పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కడుతుందా అంటే నాకు అనుమానమే. ఇన్ని డబ్బులు ఈ కష్టకాలం వల్ల 1,00,000 కోట్లు పెట్టి మళ్ళీ ప్రాజెక్టులు కట్టాలనేది ఇది జరగని పని నేను. సో వీళ్ళేమో మేడిగడ్డకి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో నల్గొండకి వెళ్ళారు కృష్ణా వాటర్ కోసం, వీళ్ళేమో మేడిగడ్డ సంగతి తేలుద్దాం అంటున్నారు. ఇది పొలిటికల్ గేమ్ అన్నా ఈ రెండు? మీరు అన్నారు కదా మొదటి స్టార్టింగ్లో ఏమన్నారు, నల్గొండలో పొలిటికల్ దాని గురించి పెట్టాను. నల్గొండలో ఇప్పుడు కృష్ణా వాటర్ గురించి మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే 2 ఏళ్ళల్లో వీళ్ళు తీసుకొచ్చి వాటర్ ఆయనకి ఇచ్చింది లేదు, ఆంధ్రాకి ఇచ్చింది లేదు, ఆంధ్ర ఆయన ఈయనకి ఇచ్చింది లేదు. జరిగిందేమో జరిగింది 2023 వరకే జరిగింది. అది 24లో వీళ్ళు చదువుకునేదానికి కూడా టైం లేదు వీళ్ళకు. అది నేను అనుకుంటా మరి మీ ఇక్కడికి మేడిగడ్డకు ఎందుకు పోయినో కాంగ్రెస్ వాళ్ళు అలా అంతకుముందు చూడలేదు కదా.
వాళ్ళను మా ప్రభుత్వం చూడనియలేదు కదా. ఎందుకు రాహుల్ గాంధీ తోటి వెళ్ళారు కదా, చూసేదానికి పోయినట్టుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇంకోటి ఏంటంటే కేఆర్ఎంబికి అంటే కేంద్రానికి కృష్ణా వాటర్ బోర్డుకి అప్పచెప్పడం అనేది అది ఎవరి వల్ల దాన్ని అప్పచెప్పారు? బీఆర్ఎస్ పార్టీ గతంలో అప్పచెప్పిందా, లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని చెప్తున్నారు కదా. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 29 నైట్ ఎలక్షన్ అయ్యే నవంబర్లో ఎప్పుడైతే ఆంధ్ర పోలీసు ఆంధ్ర ఇంజనీర్లు వచ్చి నాగార్జున సాగర్, నేను తెల్లారితాలకే మా నాన్న సార్ మా ఊరు అది మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు, పెద్ద ఎత్తున గోల అవుతుంది అని అన్నారు. అరే పోలీసు వాళ్ళు ఎందుకుంటారంటే లేదు వాళ్ళు మధ్యాహ్నం ఆఫ్ చేసేసారు, మాది ఈ ఏరియా మీది ఈ ఏరియా అని చెప్పి అంటా ఉన్నారు. అంటే నన్ను నాన్న సార్కి వెళ్ళి కొందరు చేసిరి. అరే అట్టెట్లయితుంది, డ్యామ్ అనేది ఇద్దరిది ఇది ఏదని అంటే ఏదైతే ఆ విధంగా వచ్చినప్పుడు 2 స్టేట్లకు ఒక డిస్ప్యూట్ అనేది వచ్చింది. ఈ డిస్ప్యూట్ని ఎవరు చేయాలా? కేంద్రమే చేయాలా, అవును కదా. మనము వీళ్ళు ఏమంటారు, తెలంగాణ ప్రభుత్వం కాదు మేము ఇవ్వమంటారు, ఆంధ్ర ప్రభుత్వం ఇవ్వరు. మరి ఎవరు చేస్తారు పోయి అంటే ఆయన సగం తీసుకొని పోతాడు, నువ్వు సగం తీసుకొని పోతావు, నీ ఇష్టం నువ్వు ఓపెన్ చేస్తావు, ఆయన ఇచ్చిన నీళ్ళు ఎట్లా ఉంటాయి దాంట్లో, అంతే కదా. ఇద్దరు కలిసి నీవు ఉన్న వాటర్ను ఈ విధంగా వాడుకోవాలా అన్నప్పుడే ఆ వాటర్ తోటి ఇక్కడ 1,00,000 ఎకరాల 2 లక్షల ఎకరాల 50,000 ఎకరాల పారుతుంది. కానీ ఎవరు లేనప్పుడు ఎవరిది ఏది ఇరిగేషన్ రాదు. కాబట్టి అల్టిమేట్గా ఇది కేంద్రం చేతులకే పోవాలి. ఒక పెద్ద మనిషి అంటే ఆయన ఉండాలి. ఆ పెద్ద మనిషి ఎవరు ఇప్పుడు? కేంద్రం. అంతే ఆటోమేటిక్. కాబట్టి దీంట్లో నిజంగా చెప్పాలంటే నీవు అనుకోవడానికి వీలేదు. ఎవరిది? అంతకుముందు ఆ యొక్క ఆంధ్ర ప్రభుత్వము ఏ విధంగా పంపింది ఆ విధంగా పంపొద్దు కదా. మరి పంపిండ్రు. మరి పంపినప్పుడు ఇద్దరు కేసీఆర్ జగన్ ఇద్దరు మాట్లాడుకుని పంపారంటారు. అది ఎవరు చేసిండ్రో అది తెలియంది. అది రహస్యమా ఏమంటారు దాన్ని రహస్యము అని అనుకోవచ్చు. కానీ అది తెలియదు. బట్ ఇది ఇప్పుడు ఏదైతే కృష్ణా రివర్ బోర్డ్ అనేది ఏదైతే ఉందో న్యాచురల్గా మరి అది ఉన్నప్పుడే ఉన్న వాటర్ను అలొకేషన్ ప్రకారం, సరే అలొకేషన్ మాకు తక్కువ ఉందంటే దాని గురించి ఫైట్ చేయొచ్చు. ఈరోజు 299 టీఎంసీనే అని అంటున్నారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, లేదు కేసీఆర్ గారే దానికి ఓకే చెప్పిండని. సరే కేసీఆర్ గారు చెప్పిండ్రా వీరు చెప్పిండ్రా, దాని గురించి ఫైట్ చేద్దాం. ఆన్ రికార్డ్ ఉంటుంది కదా, ఆన్ రికార్డ్ ఉంటుంది, దాని గురించి ఫైట్ చేద్దాం. అంతేగాని ఇది నువ్వు ఇచ్చినవు నువ్వు వద్దంటున్నావు అని అంటే వద్దంటే మరి ఎవరు ఇవ్వాలా? మరి ఆయన వచ్చి ఆంధ్ర గవర్నమెంట్ తీసుకొని పోయిందామా? రేపు మీకున్న ఏరియాలో మీరు తీసుకొని పోతారా? మరి ఒక చుక్క వాటర్ ఉండదు, ఎవరికి ఏది. కారణం అయితే ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలు అనుకోవాలి, లేదంటే కేసీఆర్ జగన్ గూడుపుట అని అనుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ 5 లక్షల కోట్లు అప్పు ఉందని శ్వేతపత్రం చెప్పారు. అసెంబ్లీ వేదిక నుంచి 5 లక్షల కోట్లు ఉందని చెప్పి ఇప్పుడు వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో తప్పించుకోవడానికి 6 హామీలు తప్పించుకోవడానికి మొత్తం చెప్తున్నారు. అదంతా అబద్ధం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నేలమాలిగలు ఉన్నాయని వస్తే ఒటికొండలు ఉన్నాయని చెప్పి ఆయన అంటున్నారు. ఏంటిది? ఇప్పుడు నేలమాలిగలు అనేది ఎక్కడ దాచిపెట్టరు, అది అయితే ఒక్కటి ఏంటంటే ప్రభుత్వము ఒక చిన్న తప్పిదం అయితే ఎక్కడో జరిగింది. ఎందుకంటే ఒక ప్రాపరు ఒక సిస్టమ్ అనేది లేకుండా అయింది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కదా మంత్లీ శాలరీస్ రాకపోవటని. ఎన్నడైనా ఎంప్లాయీస్కు ఫస్ట్ నాడు శాలరీస్, ఫస్ట్ నాడు హాలిడే వస్తే 30th నాడు శాలరీస్ వచ్చేది. వెనకట చూసేది 30 నాడు శాలరీస్ వచ్చినాయి, ఎందుకంటే మొదటి రోజు హాలిడే వచ్చిందని చెప్పి. అదే విధంగా కాంట్రాక్టర్స్ కూడా, నేను కాంట్రాక్ట్ని బంద్ చేసిన, మా తోటి నా స్నేహితులు కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు అసలు బిల్స్ అనేది రావట. ఒక సిస్టమ్ అనేది లేదు, ఒక ముందో వెనుకో నెలో 2 నెలలో. కాబట్టి ఎక్కడో ఈ యొక్క సిస్టమ్ అనేది తప్పింది. అంటే మన యొక్క బడ్జెట్ ఏంది, మన రెవెన్యూ ఎంత, మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నది ఒక సిస్టమ్ లేకుండా పోయి అది మొత్తానికి వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా అర్థం కాకుంటుంది. వాళ్ళు అనుకున్నారు ఇంత పెద్ద ఎత్తున అది ఏది ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నారు, మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి, రోడ్లు ఓపెన్ అవుతున్నాయి, ఏదో ఉండొచ్చు, ఈ విధంగా మనం కూడా చేయొచ్చు అనుకున్నారు. అది చేసిన రోజులు చేసింది. అది బరువు అనేది ఎంత మోస్తాము, ఆ బరువు ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కువైనప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు మోయాలి ఇప్పుడు దాన్ని. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కన్నా ఎక్కువ ధ్వంసం అయినట్టు ఇప్పుడు లాస్ట్ 10 years లో ఆ విధంగా అంటున్నారు. మరి అది ఎంతవరకు అయితే ఒకటేంటంటే ఏదైనా ఇప్పుడు కృష్ణా వాటర్ అయినా గోదావరి వాటర్ అయినా కలిసి 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని దాని ప్రకారం చేసుకోవాలి. అంతే తప్ప నీవు తప్పు అని ప్రజలను ఉట్టిగా పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడేది ఇక చేయొద్దు. ఎందుకంటే రియాలిటీ అనేది ఏదో చూసుకోవాలి. రియాలిటీ ఓకే మాకు 299 ఇచ్చిండ్రు, మాకు ఇది సరిపోదు,
మీరు ఎందుకంటే మాది ఎక్కువ, మా ఏరియా నుంచి పోతుంది, మాకు ఇంకా పొలిటికల్ డ్రామాలు ఆపేసి రియాలిటీ దానివల్ల ఏమవుతుంది, ఎవరికి మేలు కలవదు, ఎవరికి మేలు జరగదు. పొలిటికల్గా మీకు మేలు జరగవచ్చు, లేకుంటే మీకు జరగవచ్చు. పొలిటికల్ మేలు కోసము ప్రజలను ఎందుకు నష్టం చేస్తారు, ప్రాంతాన్ని ఎందుకు నష్టం చేస్తారు, ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎందుకు చిచ్చు పెడతారు? మీరు రియాలిటీ మీరు కూర్చొని ఎస్ ఒక మీకు ఇది తక్కువ ఉన్నదా, మీకు ఎందుకు తక్కువ ఉన్నది, మాకు ఎక్కువ వచ్చినాయా, ఎక్కడ ఎక్కువ వచ్చింది అనుకొని మీరు చేయండి. చేస్తే ప్రజలు కూడా అవును భయ్ వాళ్ళు తక్కువ ఉన్నది వాళ్ళు తీసుకున్నారు, ఆ విధంగా వస్తారు. ఈ రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు పాపం వాళ్ళకు బాధ అవుతుంది, వాళ్ళలో పొరపచాలు అనేది వస్తుంది. మీరు బాగానే ఉంటారు ఓట్ల కోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఇప్పటికైనా మీరు కూర్చొని మాట్లాడి దీని సామరస్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పెట్టుకొని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసుకుంటే అది మంచిది. కానీ దీన్ని ఇదే విధంగా జరిపి ఏదో చేసి ఒక నాటకాలతో చేస్తే ఇది అసలు మంచిది కాదు. ఈ విధంగా చేసుడు ముందు రాజకీయాలకి ఇది చాలా మచ్చలాగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. సార్, మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కవిత, సంతోష్ రావు, వీళ్ళందరి మీద ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఏమండి ఈ రేస్ది ఒకటి వచ్చింది పక్కాగా చెప్తున్నారు. తర్వాత శివబాలకృష్ణని హెచ్ఎండి డైరెక్టర్, ఇప్పుడు ఆల్రెడీ ఆయన మాజీ అనుకోండి, ఆయన్ని ఎంక్వైరీ చేస్తే ఆయన డబ్బులు లెక్క పెడుతుంటే ఇంకా వస్తున్నాయి. ఆ 8,000 కోట్లో తెలియట్లేదు. హరీష్ రావుది హరితహారంలో ఏదో జరిగిందని దాని మీద ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. నిజంగా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకి ఆ సొమ్మును రికవరీ చేసే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు రావు గారు చూడరి, ఏ ప్రభుత్వం కూడా ఒక ఎంప్లాయీస్ అయిన దాన్ని రికవర్ చేసుడు అనేది మనం చూడలే. ఇది జరగని పని. మనము ఇది ఈ నష్టం జరగతలనే, ఇలాంటి మనీ డ్రైన్ అవుట్ కాకతలనే మనం చూడాలి తప్ప ఆయనకి ఇప్పుడు ఏం చేస్తాము? ఆ శివబాలకృష్ణ 10 ఏళ్ల నుంచి ఉన్నాడట. ఆయన హైదరాబాదులో 35 ఫ్లోర్ల బిల్డింగ్ అవసరమా అండి? ఇదేమన్నా బాంబేనా? సముద్రం ఉందా మనకేమన్నా? ఎంత ఈరోజు ఒక రోడ్డు ఉన్నది, 100 ఫీట్ రోడ్ ఉన్నది, 150 ఫీట్ రోడ్ ఉన్నది. రోడ్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా, దాని పక్కకు 40 ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది. 30 లక్షల ఎస్ఎఫ్టీ ఉన్న ఒక బిల్డింగ్ వస్తే ఎన్ని కార్లు దానికి వెళ్ళి బయటకు వెళ్తాయి? నాకు ఒక మిత్రుడు చెప్పాడు, బెంగళూరులో ఈ విధంగా కట్టి 30 లక్షల బిల్డింగ్ నుంచి ఎన్ని కార్లు రావాలి? 1000 కొద్ది కార్లు వస్తాయి. అవన్నీ మెయిన్ రోడ్లకు రావాలి. వాళ్ళు ఆ బిల్డింగ్లోనంటే 1 అవర్ 1.5 అవర్ పడుతుందట. ఎందుకంటే వాళ్ళు రోడ్ మీద పోవాలంటే ఫ్లో ఉంది, ఈ కార్ దాంట్లో కలుస్తలేదు. కలవాలంటే అక్కడ రెడ్ లైట్ పడ్డప్పుడే, అప్పుడు ఆగినప్పుడే వీళ్ళు దాంట్లో పోవాలా. సో ఈ విధంగా ఇచ్చారు. అసలు ఆ శివబాలకృష్ణను లేకుంటే ఆ హెచ్ఎండిఏ అరవింద్ రావు గారు వీళ్ళందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు. అమెరికాలో కూడా ఎప్పుడు ఉన్నాయేమో కానీ అమెరికాలో ఉంటే ఆ ఏరియాలో కార్లన్నీ తిరగనియరు. ఇక్కడ మొత్తం పోతూ ఉండాలి కదా. రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు ఉన్నది చూడండి మీరు, రేపు ఫ్యూచర్లో ఇది బెంగళూరు కంటే అధ్వానం అవుతుంది. ఈ విధంగా 40 ఫ్లోర్స్ ఇంత అక్కర్లేదు. అవును, ఇంత అక్కర్లేదు. బాంబే అంటే విస్తీర్ణం లేదు కాబట్టి లేదు. బాంబేలో ఎంత కష్టపడుతుండ్రండి, బెంగళూరు ఎంత కష్టపడుతుండ్రు. నీకు హైదరాబాద్ ఎంతో ఉన్నది, నీకు రింగ్ రోడ్ ఉన్నది, రీజనల్ రింగ్ రోడ్ ఉన్నది. రింగ్ రోడ్ డెవలప్ చేయండి. రింగ్ రోడ్కి వెళ్ళి వస్తారు పోతారు. ఇదంతా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసిండ్రు కాదు సార్. ఆయన ఏం చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తున్నారు? అరవింద్ చెప్తే చేసిన, అరవింద్ ఏమంటున్నారు, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి మినిస్టర్ చెప్తే నేను చేశాను అంటున్నారు ఫైనల్గా వాళ్ళు. మరి దీనికి ఎవరిని బాధ్యత చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్లో తేలింది కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పర్సనల్గా. ఎప్పుడైనా అఫీషియల్ ఎండ్ ఆఫ్ ది డే అఫీషియల్సే బాధ్యులు ఉంటారు, వాళ్ళే గైడ్ చేయాలి. అఫీషియల్ అంటే వాళ్ళు పర్మనెంట్, పొలిటీషియన్స్ అంటే వాళ్ళు ఎవ్రీ 5 years 10 years ఉంటారు పోతారు. వాళ్ళు చెప్పాలి, సార్ ఈ పని చేస్తే ఈ విధంగా రేపు ఫ్యూచర్ ఇది నష్టమవుతుంది, మేము మాది పోతుంది, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాలి. వాళ్ళు చెప్పాలి, మేము ఈ జాబ్లో ఉండమని చెప్పాలి. ఆ విధంగా చేస్తేనే ఒకటి అవుతుంది. అంతేగాని ఈరోజు డబ్బుల కక్కుర్తి కోసం వాళ్ళు చేసి ఇప్పుడు అందరికీ నష్టం చేసిన వాళ్ళు ఏంటి కదా. ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు కొంతమంది ఐఏఎస్లు లోపలికి పోయారు. ఇప్పుడు మాజీ సిఎస్ చీఫ్ సెక్రటరీ మన సోమేష్ కుమార్ గారు, ఆయన ఆల్రెడీ 126 ఎకరాలు ఏదో ఉందని చెప్పేసి అంటున్నారు ఆయనకి. మరి ఇదంతా ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి ధ్వంసం అనుకోవాల్సిందే కదా. అంటే కేసీఆర్ గారు ధ్వంసం అంటే ఆయన మంచి ప్లానింగ్ చేశాడేమో, అఫీషియల్స్ ధ్వంసం చేశారు. మరి ఆయన ఏ విధంగా చేశారో అది తెలియదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కేసీఆర్ గారు ఇంటెలెక్చువల్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలగకపోవటం వల్ల, మాలాంటి వాళ్ళని కూడా మేము కలిసినప్పుడు మేము చెప్పుదును,
నేను నిజంగా చెప్పాలంటే నేను పేరు తీసుకోవద్దు, నేను ఒక మినిస్టర్ గారికి చెప్పాను. ఏమని చెప్పానంటే, ఈరోజు మన దగ్గర 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కడతా ఉన్నాం, బిల్డింగ్ పక్కకు బిల్డింగు. ఇప్పుడు ఆ బిల్డింగ్కు ఒక నలుగురు ఒక ఫ్యామిలీ మెంబర్స్ పోయి అక్కడ ఉండేదానికి స్థలం, వాళ్ళు కారు పెట్టుకునేదానికి స్థలం కూడా లేదు. వాళ్ళు ఈ బిల్డింగ్లకు లోపల రానియరు ఎవరిని. వీళ్ళు ఎక్కడ ఉండాలి? అది మెయిన్ రోడ్డు. సో నేను ఏమన్నానంటే, ఎవ్రీ 2 బిల్డింగ్లకు ఒక 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 3 ఎకరాలు వదిలిపెట్టండి. ఇట్ షుడ్ బి ఏ పార్కు, లేకుంటే పార్కింగు. వాళ్ళ భర్త అక్కడ పనిచేస్తున్నాడు, అతను వస్తాడంటే ఫ్రైడే ఈవినింగ్ ఆమె వచ్చి కారు తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంది. ఎక్కడ ఉండాలి? వాళ్ళ ఫాదర్ వచ్చిండు ఊరి నుంచి. అవును. ఆ విధంగా లేకుంటే వేరే కార్లలో కావచ్చు, ఎవరైనా పికప్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడ కూడా ఏం లేదు, మీ రోడ్డు మీద కారు తప్ప ఏం కనపడతలేవు. అదే మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ, బట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు కేసీఆర్ అంతకుముందు ఏమంటున్నారు, ఇప్పుడు వర్షానికి సిటీ మునిగిపోతేనేమో అది ఆంధ్ర వాళ్ళు చేసిన చెరువులు పూర్తి చేశారు అంటున్నారు. లేదంటే బాగా వర్షం పడితేనేమో అక్కడ బర్స్ట్ అని చెప్తున్నారు. అవును, క్లౌడ్ బర్స్ట్ అని చెప్తున్నారు. సరే ఏదైనా కానీ అయిపోయింది. 2023 నాటికి ఆయనకు ఒక డెసిషన్ ఇచ్చారు ప్రజలు. ఈ మొత్తం చూస్తే అసలు ఆయనకి తెలంగాణ మీద నిజంగానే ఆయనకి ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? అంటే ప్రేమ ఎక్కువ ఈ విధంగా ఖరాబ్ అయిందేమో నేను అనుకుంటా. నేను ప్రేమ ఉండి కాదు, మా దగ్గర కూడా 40 అంతస్తుల బిల్డింగ్లు ఉండాలి. ఎక్కువ అంటారా? ఎక్కువ అంతే కదా. 40 అంతస్తులు మా దగ్గర ఉంటే బాంబే కంటే పెద్దదా అనుకుంటారు కదా. ఇప్పుడు బాంబేలో 30 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, హైదరాబాద్ కూడా 35 ఫ్లోర్స్ ఉంటే అది ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే ఆ క్వశ్చన్, ఇప్పుడు తాజా స్లోగన్ ఏంటంటే, ఏ పార్టీలకు కూడా తెలంగాణ అభివృద్ధి కానీ తెలంగాణ చిత్తశుద్ధి లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. ఎన్నో పార్టీలు వస్తాయి పోతుంది, ఎంతోమంది లీడర్లు వస్తారు పోతారు, కానీ ఇది ఒక నడిచేదైతే నడుస్తూనే ఉంటుంది కదా. ఎప్పుడు అనునిత్యము ప్రజలు వస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్నో చేంజ్ అవుతుంది. ఒకే పార్టీ మేమే చేస్తాం, ఒకే మనిషి నేనే చేస్తాం అనేది, హైదరాబాద్ అనేది అనునిత్యం పెరుగుతూనే ఉంటుంది, అనునిత్యం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈరోజు టెక్నాలజీ అండి, ఎంతోమంది ఎక్కడో పోయి ఏదో చేసి వస్తూ ఉన్నారు. అసలు ఈరోజు ఆ టెక్నాలజీ చూస్తే మన ఒక 10 ఏళ్ళకు చదువుకున్న చదువులన్నీ మారిపోతున్నాయి. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది. మనిషి మీ ఎదురుగా కూర్చుంటే నా మనసులో ఏముంది, మిమ్మల్ని ఏమనుకుంటున్నా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మేమే చేసినాము, మేమే గొప్ప, మా వల్లనే ఇది జరిగింది అనడు చాలా మూర్ఖత్వం అని నేను భావిస్తాను. ఒకటి, రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 2.5 నెలల సుమారుగా 60 డేస్ అవుతుంది. 60 డేస్ అవుతుంది. ఈ లోపే ఈ 6 పథకాలు అమలు చేయట్లేదు అనేది ఒకటి. రెండేంటంటే, బాల్కా సుమన్ లాంటి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పి అన్నారు. ఏం చేయాలి ఆయన అలాంటి వాళ్ళని? ఇది ఆయనని నేను ఇండివిజువల్ పేరు తీసుకోకున్నా, ఎవరైనా ఒక మన సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఫర్ ఆల్ ఎంటైర్ స్టేట్, ప్రైమ్ మినిస్టర్ ఎంటైర్ కంట్రీ, ఎంతో మనం గౌరవించాలి. ఆయన చేసే తప్పిదాలు మీరు చేస్తుండాలి. ఏంటంటే అది ఒక చదువుకున్న అతను ఆ విధంగా అనుడనేది నిజంగా ఇలాంటిది పార్టీకి ఎంతో నష్టం చేస్తుంది. పార్టీ ఏమనుకుంటుంది, పార్టీలో ఉన్న కొందరు ఏమనుకుంటుండ్రు, ఓహో అది చాలా బాగా మాట్లాడిండు, ఏం ధైర్యం ఉన్నది. అది ధైర్యం కాదు, అది చాలా తప్పు. దానివల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందంటే, పార్టీకి ఓటేసేటోళ్ళు పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మందే ఉంటారు. కానీ 90 మంది చూస్తూ ఉంటారు పార్టీ యొక్క అభిప్రాయం, పార్టీలో ఉన్న మనుషుల తీరుతెన్నులు, పార్టీలో ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నది, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుండ్రు, వాళ్ళ హానెస్టీ ఎంత ఉందనేది. ఆ విధంగా మాట్లాడితే ఈ యొక్క ప్రజలు ఏమనుకుంటారు చెప్పరి, సమాజం ఏమనుకుంటుంది? ఎంత తప్పు చెప్పండి అది. దాన్ని నిజంగా చెప్పాలంటే ఇది చాలా తప్పు. ఆయన ఆ మాటలు వెనుక తీసుకోవాలా. మా యొక్క పార్టీ అధినేత కూడా ఆయనకు చెప్పాలి, ఇంకోసారి ఆ విధంగా మాట్లాడితే ఎక్స్పెల్ చేస్తాం పార్టీ నుంచి అని చెప్పాలి. సో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ చేశాడు ఆయన, బాల్కా సుమన్ లేటెస్ట్ గా ఇవాళ. చేస్తాడు, ఏదైనా. ఆయన అసెంబ్లీలో కేసీఆర్ రండా అన్నాడు కదా అని అంటాడు. అసెంబ్లీలో అన్నాడు. అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్ అనుకుంటుంది. ఏమన్నాడు, అది ఏం చేస్తాడో చేస్తారేమో. ప్రెస్ మీట్ లో అన్నాడు. ఏమన్నాడు తెలియదు, అది దానికి ఏమన్నాడు ఆయన చెప్తాడు. నువ్వు చూయించి చేస్తే అదేంటి అంటే ఇలాంటి సంస్కృతి ఎవరినన్నాడు ఆయన అనియండి, నీకెందుకు, నీవెందుకు అంటున్నావు అంత పెద్ద మాట? అంత పెద్ద మాట నీవెందుకు అంటున్నావు చెప్పండి. ఎవరినైతే అన్నాడో ఆయన మాట్లాడతాడు, అంతే కదా. ఆ సంస్కృతి బాల్కా సుమన్కి అంతకుముందు అరవింద్ మీద, ధర్మపురి అరవింద్ మీద చెప్పు తీసుకొని చూపించింది ప్రెస్ మీట్ లో కవిత. అక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఇదేమైందంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో
కొద్దిగా అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటో ఒక దాన్ని రెచ్చగొట్టే అయిపోయింది కదా, 10 years అధికారంలో అంటే అది అప్పుడు కూడా కాంగ్రెస్లో మేము తెలంగాణ కోసం పనిచేసేదండి. మేము ఏం చేసేది, సోనియా గాంధీని కలుస్తుండేది, ప్రణబ్ ముఖర్జీని కలుస్తుండేది, వాళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్ని కలిసేది, మాకు తెలంగాణ కావాలి సార్, పోయేది, మేము మెమోరాండాలు ఇచ్చేది, వస్తుండేది, ఎమ్మెల్యేలతోటి సిగ్నేచర్ చేయించేది, ఇలాంటి కార్యక్రమం చేసేది. కానీ బస్సులు తగలబెడదాము, రోడ్డు కడ్డంగా ఉందాము, ఆంధ్రాకు పోయి వచ్చేటోళ్ళను ఆపుదాము. మీరు ఒక ఆయన విజయవాడకి వెళ్ళి వస్తున్నాడు, ఆయనకి తెలంగాణకి ఏం సంబంధం? ఆయన తెలంగాణ ఇచ్చేటోడా? ఆయన చెప్తున్నా, ఆయన వచ్చాడు నౌకరి చేసుకుంటాడు, ఆయన పిల్లలు స్కూల్కి పోతారు, వాళ్ళ నాపితే ఏమొస్తే చెప్పరి. ఇలాంటి కార్యక్రమాలు మనం చేయొద్దు. దాన్ని రెచ్చగొడితే, దాన్ని ఎంకరేజ్ చేస్తే అది దాని తర్వాత అదే మనం ఒక చిన్న తప్పు చేస్తే ఇంకో రెండు తప్పును డబుల్ చేస్తాడండి, ఇంకోటి 4 చేస్తాడు, అది ఎటో వెళ్ళిపోతుంది. సార్ మీరు ఆ పార్టీలో చాలా కాలం పాటు పనిచేశారు కదా, ఇప్పుడు బాలకృష్ణ చెప్పుతో కొడతానని చెప్పు చూపించారంటే అధిష్టానం చెప్పకుండానే అలా యాక్ట్ చేస్తుంటారు అనుకుంటున్నారు మీరు? అధిష్టానం అంత తప్పు మాట మాట్లాడమని చెప్తుందని నేను భావించా. ఎందుకంటే యాజ్ ఏ పాలిటీషియన్ అంతగా ఒక సీఎంను ఆ విధంగా ఆయనను చూయించి చేయమని అనడంటే, ఆ విధంగా చేసే ఏ రాజకీయ పార్టీ కూడా ముందు మనగడ ఉండదు. మరి ఖండించలేదు కదా, అధిష్టానం ఖండించాలి కదా, ఖండించలేదు కదా. అది తప్పని చెప్పి అన్నారని నేను అనుకుంటాను. మేమందరం అంటున్నాం కదా అది తప్పని. అధిష్టానం ఏమన్నది, కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది అన్నారు, నా మిత్రులు ఎంతోమంది అన్నారు. ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతో అది నష్టం అవుతుంది పార్టీకి. ఎందుకంటే పార్టీలో నేను మా పార్టీ అంటే ఇష్టం నాకు, అంతేగాని మనుషుల్ని ఎట్లా పెడతా అంటే తిట్టమని నేను చెప్పా, అంతే కదా. రేపు నన్ను కూడా తిడతారు, నన్ను వాడు వచ్చి నన్ను బయటకు వెళ్ళి నువ్వు రోడ్డు మీద ఉంటే పక్కకుంటా నెట్టి పడేస్తాడు, ఎట్లా నేను? అది కాదు కదా పద్ధతి. ఎవరికి ఇచ్చే గౌరవం మనం ఆ విధంగా చేయాలి. మాట్లాడేటప్పుడు రాజకీయ దట్టు ఆయన ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే, అలాంటి మాట్లాడితే ఆ విధంగా అది పార్టీకి నష్టం అవుతుంది. ఆయనకేమో నష్టం అవుతుందో ఏదో ఆయనకే వదిలేద్దాం అది, కానీ దానివల్ల ఎంటైర్ పార్టీకి నష్టం అవుతుంది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ఓకే సార్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు అఫీషియల్ గా, అంతే కదా? ప్రమాణ స్వీకారం చేశారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ సభకు కూడా ఆయన అంత సిద్ధం చేసి ఆయన చేసిన అసెంబ్లీకి రాకపోవటం ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం అందరు చూసాం కదా, వారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది కదా, సో దానివల్ల రాలేకపోవచ్చు. సో హెల్త్ ప్రాబ్లం అనేది ఆయన రికవరీ అయినాక డెఫినెట్ అసెంబ్లీకి వస్తాడు. నల్గొండ సభకి వెళ్ళేంత ఓపిక ఉన్నప్పుడు అంటే ఈరోజు అంటే హెలికాప్టర్లో పోయిండు, ఒక 5 minutes మాట్లాడతాడు వస్తాడు, కానీ అసెంబ్లీకి అంటే గంటలు కూర్చోవాలా. సో హెల్త్ పర్మిట్ చేయకపోవచ్చు అని దానివల్ల వారు వస్తలేరని చెప్పి నేను అనుకుంటాను. కానీ చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి కూడా కేసీఆర్ ఇష్టపడ్డు, ఆయనకి ఈగో ఎక్కువ, ఇలాంటివి అంటూ ఉంటారు, నిజమేనా? కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటి ఆయన ముఖ్యమంత్రి, ఆయన 5 ఏళ్ళ 100% ఆయనే ఉంటాడు కదా. మరి ప్రభుత్వంలో అపోజిషన్ లీడరు మా కేసీఆర్ గారు, తప్పక ఒక ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంటేనో లేకుంటే ఇంకేదైనా ఒక మంచి ప్రభుత్వంకు మంచి పేరు వచ్చేదో లేకుంటే ఈ ప్రాంతానికి ఒక మంచి జరిగే కార్యక్రమం ప్రభుత్వం దగ్గర తీసుకుపోవాలంటే ప్రభుత్వం ఎవరు? సీఎం గారి దగ్గర పోవాలి కదా. సో సీఎం గారికి చూడకుండా ఎట్టుంటది? సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తారంటారా ప్రతిపక్ష నాయకుడిగా? అడుగు పెడతారా? డెఫినెట్ వస్తాడు, రాకుంటే ఎట్లా పోతాడు చెప్పండి? 100% రావాలి, వస్తేనే కదా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆయననే వాళ్ళందరూ లీడ్ చేయాలి కదా. కాబట్టి వస్తాడని నేను భావిస్తాను, రాకుంటే పోవడని అనుకో. ఈ 20 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మీరు ఒక 10కి ఎన్ని వేస్తారు మార్కులు? అంటే ఒక్కటి, నేను మార్కులు అనేది వేసే అంత పెద్ద టీచర్ కాదు, కానీ ఒకటి ప్రజలకు ఒక ఏదో ఒక ఫీలింగ్, వాళ్ళకు మేము ప్రగతి భవన్ చూసినాము, మేము సెక్రటరియట్ చూసినాము, మేము ముఖ్యమంత్రిని కలుస్తున్నాము, మేము మినిస్టర్లను కలుస్తున్నాము అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది. ఓకే, సో డిస్టింక్షన్ అనుకోవాలా? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది. సరే, దానివల్ల ఫలితాలు వచ్చినాక రేపు ప్రజలు మళ్ళీ చెప్తారు వాళ్ళకి ఏంటి లాభం జరిగింది అనేది. బట్ ప్రజలు ఏంటంటే ఆహో ఇది అందరినీ కలిసి ప్రాబ్లం ఉంటే మేము పోతాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు, సంతోష్ లేడు, ఇంకొక ఆయన లేడు, సో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ పోతాం, మేము చేయిస్తాం. ఏదైనా ఒక ఆశ, మనిషి మీకైనా నాకైనా
ఏ ప్రభుత్వం వాళ్ళే వచ్చి మనకు ఆ అన్నం వండి నోట్లో పెట్టరు, మనం చేస్తాం. నాకు ఒక ఆశ అనమాట, మీ దగ్గరికి వస్తే రావు గారి దగ్గరికి పోతే నాకు ఇదే జరుగుతుంది, నాకు ఒక ఐడియా ఇస్తాడు, ఆ ఆశ మీదనే మనిషి ముందర పోతూ ఉంటాడు. కాబట్టి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో సేమ్ అదే వేవ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి 2 digits దాటే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. చూడాలి మరి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. మరి అది ఏ విధంగా వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసే క్యాండిడేట్ మీద కూడా ఆధారపడుతుంది. ఎలాంటి క్యాండిడేట్స్, మా పార్టీ ఒక టైప్ ఆఫ్ వాళ్ళని క్యాండిడేట్స్, మా పార్టీ మా అధినేత, దాన్ని ఎవరో కొత్త ఆయన వస్తాడు, మరి ఆయన మంచోడు, ఆయన పేరు ఉంటే ఒక డాక్టర్ వస్తాడు, ఒక ఇండస్ట్రియల్ వస్తాడు, ఎవరో వస్తారు, మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళని చేస్తారో నాకు తెలియదు కదా. సో ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసే దాని మీద ఈరోజు ప్రజలు ఒకటి గమనిస్తున్నారు, ఎవరైతే పార్టీకి చేస్తున్నారో వాళ్ళు గమనించి చూసి చేస్తున్నారు. ఒక ఇండస్ట్రియల్ అధినేత అయినా కూడా ఆయన చేసి ఆయన కంపెనీ ఆయన అంతకుముందు దానివల్ల ఎంత లాభం అవుతుంది మన రాష్ట్రానికి మన ప్రజలకు అనేది చూసేస్తారు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి జరుగుతుందేమో ఇప్పుడున్న దాని ప్రకారం. కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వేల ప్రకారం అంటే రకరకాల సర్వేలు వస్తున్నాయి, వాటిలో కొంచెం ఓటర్ది కొంచెం నమ్మదగినటువంటి సర్వేగా గత ఎన్నికల ఫలితాల చరిత్ర తర్వాత వచ్చిన రిజల్ట్ వీటిని బట్టి మనం ఒక అవగాహన రావచ్చు. దాని ప్రకారం 2 నుంచి 3 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది, 10 కాంగ్రెస్ పార్టీకి, మిగతాయి కాంగ్రెస్, ఒకటేమో ఎంఐఎం ఎలాగో ఉంది, మిగతాయి బీజేపీ. ఇలా వేస్తున్నారు. దాన్ని నమ్మే సర్వేగా అనిపిస్తుందా? మాకు సిటీలోనే మాకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూడండి సిటీలనే వచ్చింది, సిటీ ప్రజలే వాళ్ళ యొక్క వాళ్ళు పార్టీ ఏమంటున్నారు. మరి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ను చేస్తూ ఉన్నారు, బీజేపీని, మోడీ ఫ్యాక్టర్ కూడా ఉన్నది. చూడాలి ఏదేదైనా ఒక క్యాండిడేట్ను సెలక్షన్లో కూడా ఇది చాలా ఉంటుంది అంత ముగ్గురు కూడా. ఎందుకంటే సిటీలో అయితే ఇప్పుడు మీరు చూశారు మొత్తము ఈ విధంగా, అంటే సిటీలో మాకున్నాయి 2, ఒకటైతేనేమో ఎంఐఎంఏ కదా, కాబట్టి 2 మరి చూడాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ సర్వే వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీయే మనుగడ ఉండదు, క్లోజ్ అయిపోతుంది, లేదా బీజేపీ విలీనం అవుతుంది అని కొందరు. కొందరు ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకునే దాన్ని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కేసీఆర్ వద్దన్నాడు, ఇలాంటివి వినిపిస్తున్నాయి. అంటే అది మా పార్టీలో మరి ఎవరు మాట్లాడుతారు చూడండి, మేము ఎవరితో కనెక్ట్ ఉంటాము, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఒకడే ఉంటాడు, ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మమ్మల్ని ఎవరిని కలవాడు, ఆయన నేమ్ సేక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో మాకు ఇన్సైడ్ అయితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇన్సైడ్ పార్టీ ఏమనుకుంటుంది అనేది విస్తృతమైన చర్చ ఏమి ఉండదు. సో పోనీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నారు, మహారాష్ట్రలో చూసాము, మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం, మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం కదా పరిస్థితులు. సో మనుగడ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా రాబోయే రోజుల్లో? ఒకటి ఏదైనా చూడరి, జనరల్గా పబ్లిక్ ఇప్పుడు నేషనల్ పార్టీలే కావాలి. ఇప్పుడు మేము చూడండి ఎనీ రీజనల్ పార్టీ ఒక నేషనల్ పార్టీతో అలైన్ కావాలా, కానప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఎట్లా వీళ్ళ రోల్ ఏముంటుంది అప్పుడు? ఒక నేషనల్ పార్టీ ఎయిదర్ యు గో ఫర్, ఇప్పుడు ఒక కూటమి, కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి, ఏదో కూటమికి పోవాలా. మేము ఎక్కడ పోవాలంటే మనం రీజనల్ ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పరచదు కదా. కాబట్టి కూటమి పోయినప్పుడే ఒక పార్టీకి బెనిఫిట్ అవుతుంది, లేనప్పుడు ఆ పార్టీకి అంత బెనిఫిట్ అవుతుందని నేను భావించాను. సో లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు అనేది కేటీఆర్ చెప్తున్నారు, చాలా సందర్భాల్లో చెప్పారు. కేటీఆరే కాదు, ఈవెన్ కడియం శ్రీహర్ లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా అదే అంటున్నారు. అంటే ఉండదంటే ఎటు పోతారు? ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు, ఎమ్మెల్యేలు మాయమవుతారా? ఏకనాథ్ షిండే పుట్టుకొస్తారంటున్నారు కదా, ఏకనాథ్ షిండే పుట్టుకొస్తారంటున్నారు కదా. అది తప్పండి. ఆ విధంగా వస్తే ఇప్పుడు అలాంటి చేయొద్దు. రేపు మహారాష్ట్ర ఏమైందో చూడండి, అలాంటి పుట్టుకొస్తే ఏమైందో మనం చూస్తాం. ప్రజలు అలాంటి వాటిని ఏవగించుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా జరిగింది ఏంటంటే, ఇలాంటి ఆ షిండేలు వచ్చి ఈ పార్టీలకు కలిసినందుకే ఫస్ట్ టైం ఏంది పార్టీ తెలంగాణ తెచ్చింది. ఆ ఒక్కసారి తెలంగాణ వచ్చిన పార్టీ పోయి కొన్ని తప్పులు జరిగినా కూడా మనం పోదాం. ఇప్పుడు నేనున్నానండి, నేను ఓడిపోయినా, నాకు టికెట్ ఇవ్వలేదు, లేకున్నా నేను ఏమనుకున్నా, లేదు మా పార్టీ ఇవ్వలేదు, వచ్చినప్పుడు కొత్తోళ్ళని తీసుకుంది, ఏదో పార్టీ ప్రతిష్ట కోసం చేసింది, మనందరం పనిచేయాలా అని ఆ విధంగా అది వస్తూ ఉంటే సెకండ్ టైంకి వస్తాలకే నాలాంటి వాళ్ళు తక్కువైనరు. 80% ఇదేంటి ఎన్ని రోజులు ఉన్నా ఏదో కొత్తోడు వస్తుంటాడు, వాడే ఉంటాడు, ఎవడు గెలిస్తే వాడే కదా, ఇప్పుడు గెలిచిన వాళ్ళు తీసుకున్నాక పార్టీలో పనింది చేయాలనే ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఆ విధంగా వస్తే ప్రజలు ఇప్పుడు అలాంటి వాళ్ళను ప్రోత్సహించరు, వాళ్ళంటే తగిన బుద్ధి చెప్తారని అనుకుంటాను. మీరు చూశారు మా పార్టీలో 4
అప్పుడేదో బీజేపీ మీద ఉండి వాళ్ళు నలుగురు ఓడిపోయినరు. అవును, వాళ్ళు తెలంగాణ ముత్యాలని చెప్పి ఆ పేపర్లో చదివాం మేము, ఆనిముత్యాలు ఏదో అని చెప్పేవాళ్ళం. అలాంటి చేసిన వాళ్ళను ఆనిముత్యాలు అయితే మరి వాళ్ళు గెలవాలి కదా. సో అది చెయ్యొద్దని మీరు సలహాలు ఇస్తున్నారు అంతే తప్ప అక్కడ ఆగదు కదా జరిగాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడతారని అంటే ఆయన ఏమన్నారు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో, ఆట నేనైతే మొదలు పెట్టను, ఆట మొదలు పెట్టిన తర్వాత నేను అది ఎట్ట వెళ్తుందో తెలియదు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. అయితే దీనికి మధ్యలో అసలు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తారు అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకున్నప్పుడు చాలా మందిలో వచ్చే అభిప్రాయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేస్తారు అనేది ఒకటి. అది ఏంటది ఆ లాజిక్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనది ఎట్లా ఉందండి, ఆయన మనుగడే కష్టం ఉంది కదా. అందుకని ఆయన చూసుకుంటే బెస్ట్ ఏమో. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు అనే ఆయన ఆ విధంగా ఆయన చేసేదానికి ప్రయత్నం చేస్తే పప్పులో కాలేసినట్లే. ఫస్ట్ ఆయన చూసుకుంటే చాలా సంతోషం. ఇంకెక్కడనో ఏలు పెడితే ఆయన ఏలే సగానికి అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూడరు, ప్రజలు అలాంటి దాన్ని అసహించుకుంటారు, ప్రజలు వాళ్ళని తిప్పికొడతారు. జరిగేది ప్రజలు ఒకసారి ఎన్నుకున్నారు, వాళ్ళు చేయనండి, వాళ్ళు తప్పులు చేస్తే ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు చేస్తారు. కానీ ఇప్పుడు గతంలో జరిగిన పరిణామాలు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణలో కూడా చూసాం కదా. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చి ఈ పార్టీకి చేరడం, వాళ్ళకి మంత్రి పదవులు, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత నైతికత అనేది ఎలక్షన్ మనకి రాజకీయాల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య చాలా దగ్గర సంబంధాలు అండి. ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదని అంటున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు హైదరాబాద్లో భేటీ అయిన తర్వాత ఇలాంటివి వస్తున్నాయి. అది సాధ్యమేనా? అది నమ్మదగ్గ? రావు గారు, అది అసాధ్యము. తెలంగాణ ప్రజలు అలాంటిది జరిగితే వాళ్ళను అసలు అంటే రాజకీయాలు లేకుండా మట్లో కలిపేస్తారు. అలాంటి కార్యక్రమం ఇట్లా ఒకవేళ ఎవరైనా చేస్తే అలాంటి వాళ్ళకు ముందు రాజకీయంగా మనుగడ ఉండదు. ఎందుకంటే అలాంటి కాదు. మీకున్న అవగాహన ప్రకారం అసలు ఆ ఛాన్స్ ఉందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఇక్కడ కేసీఆర్ కి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీతోటే ఫస్ట్ టైం గెలవచ్చు. కానీ ఆయన ఫస్ట్ టైం గెలిచి మా పార్టీలో చేరాడు కదా, బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్ చేరి ఆయన బయటికి పోయాడు కదా. పోయినాక ఆయన ఇప్పుడు ఏదైతే తప్పు ఆయన గెలిచిన పార్టీలో నుంచి వచ్చింది తప్పు జరిగిందని చెప్పి గ్రహించలేదా ఇంకా ఆయన? అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని మీకు అవగాహన ఉంటుందని నేను అడుగుతున్నా. రిలేషన్ ఎంత బాగున్నా కూడా అది ఆ రిలేషన్ అంతవరకు అయిపోయింది, ఆ పొలిటికల్ రిలేషన్ ఆడికి అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, కానీ అలాంటి ప్రయత్నం ఆయన చేయడు. అలాంటి దాన్ని ప్రజలు కూడా ఏవగించుకుంటారు. అలాంటి వాళ్ళను పొలిటికల్గా వారిని సమాప్తం చేస్తారని చెప్పి నేను అనుకుంటాను. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ తెలంగాణలో రేపు లోక్సభ ఎన్నికల్లో కనపడుతుందా? డెఫినెట్. అంటే వాళ్ళు గెలిచేంత కాకుండా వాళ్ళ పొత్తు వల్ల 100% ఆ పొత్తు అనేది చాలా సక్సెస్ అవుతుందని చెప్పి అంటా ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళ ఇద్దరి పొత్తు వల్ల రేపు అది ఒక సక్సెస్ టీమ్ అవుతుందని చెప్పి అంటా ఉన్నారు. దానివల్ల ఇక్కడ కూడా కొద్దిగా న్యాచురల్గా కొంత ఓట్ షేరు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అది షిఫ్ట్ కావచ్చు అని నేను అనుకుంటాను. సో అది బీజేపీ బెనిఫిట్ అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ నష్టపోతుందా కాంగ్రెస్? అప్పుడు బీజేపీ అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే మా పార్టీ బీఆర్ఎస్ ఏదో నేషనల్ పార్టీకి అలైన్ కానప్పుడు నష్టపోద్ది. అలైన్ అయితే ఇప్పుడు రెండు పార్టీలకు పబ్లిక్ చూస్తున్నారు. ఇది ఇట్స్ ఏ నేషనల్ ఎలక్షన్. ఇది పార్లమెంట్కి జరిగే ఎన్నిక. పార్లమెంట్లో జరిగే ఎన్నికంటే ఏదో ఒక పార్టీకి మనం ఉండాలి. మన వాయిస్ వినిపించేదానికి మనం ఒక్కలమే ఉంటే మన వాయిస్ పోదు, మనకు ఇంకొకరు తోడు కావాలి. అది బీజేపీ అలయన్సా, కాంగ్రెస్ అలయన్సా, వాళ్ళతో తోడైనప్పుడే ఏదో ఇంతో అంతో లాభం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రజలు కూడా అదే చూస్తున్నారు. నేను కూడా తెలుసుకున్నప్పుడు చాలా మంది అంటున్నారు మనం కూడా ఒక పార్టీతో కావాలని. నేను ఇంతకుముందు ఎవరు అడిగితే కూడా చెప్పాము. కాబట్టి రీజనల్ పార్టీలు ఏదో ఒక పార్టీకి ఉన్నప్పుడే బలం వస్తుంది తప్ప లేకుంటే రెండు నేషనల్ పార్టీలనే ప్రజలు చూస్తారు. సో అంతే తప్ప ప్రాంతీయ పార్టీలకి అసలు ఉన్నదంట. సో రాబోయే ఎన్నికల్లో లోక్సభలో శేఖర్ రెడ్డి గారు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్కడి నుంచి అన్నా పోటీ చేయడానికి?
నేను ఇప్పుడు మా పార్టీలో ఉన్నాము, మా పార్టీలో మరి నన్ను చేయమంటే చేస్తా, లేదంటే ఇప్పటికైతే నేను పార్టీలో ఉన్నాను కదా, నాకు అలాంటి ఏం లేవు రాలేదు సిగ్నల్స్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు పొలిటికల్ చర్చ ఏమైనా వచ్చిందా మీ ఇద్దరి మధ్య? అంటే జనరల్గా అంటే అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ వేరే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా ఉండ్రి, చేవెళ్ళ ఎమ్మెల్యే, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, మంచిరెడ్డి రంగారెడ్డి గారు కూడా అప్పుడు ఉండ్రి. న్యాచురల్గా అంటారు కదా, చంద్రశేఖర్ రెడ్డి నువ్వు కాంగ్రెస్లో అన్ని రోజులు పనిచేసినావు, తెలంగాణ కోసం తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. చేసినావు. నీలాంటి వాళ్ళు అంటే నువ్వు వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం నీకు ఉన్న ఆ ఏరియా అవగాహన ఏదైతుందో, నేను ఎక్కువగా స్కూల్ ఎడ్యుకేషన్, అమ్మాయిల ఎడ్యుకేషన్ గురించి నేను పనిచేస్తూ ఉంటాను. నేను రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నీ నేను టచ్ చేశాను. నేను అంతకుముందు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్, రంగారెడ్డి అండ్ నల్గొండ ఫ్లోరైడ్ పీడితులు ఎక్కువ. నేను ఆ ఫ్లోరైడ్ వాళ్ళను 2008లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడు ఇదే ప్రగతి భవన్కు వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకు పెన్షన్, అప్పుడు 200 రూపాయల పెన్షనే ఉండేది. వీళ్ళకు ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాళ్ళకు వీళ్ళకి ఈ 200 తోటి వాళ్ళు బతకలేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక మనిషి కావాలి, అండ కావాలి. వాళ్ళని రోజు వాళ్ళని పాలన చూసేదానికి వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే అప్పుడు 750, మినిమం 500, 750 హైయెస్ట్ అని చెప్పి ఇమీడియట్గా అప్పుడు డిక్లేర్ చేసిండు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదొక మంచి కార్యక్రమం నేను చేశాను. సో ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటా. మా ఏరియాలో హెల్త్ కూడా తాండాలు ఎక్కువ ఉంటాయి, నేను హెల్త్ క్యాంప్స్ పెడతా ఉంటా. మేజర్గా క్యాన్సర్ అనేది లేడీస్కి వస్తూ ఉంటుంది, ఊళ్ళలో తండా వాళ్ళు చూసుకోరు. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ తీసుకెళ్ళి చూస్తాం అంటే ముందటనే దాన్ని డయాగ్నోస్ చేయాలని. ఇంకా ఊళ్ళల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పట్టించుకోరు, డెంటలే కదా ఏమైంది పళ్ళు అనుకుంటారు. డెంటల్ తోటి ఎన్నో రోగాలకు అది మూల కారణం. సో అలాంటి అంటే జనరల్గా దేన్నైతే చూడరో దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రజలకని అలాంటి నేను చేస్తా పోతుంటాను. సార్ ఇక్కడ ఒకటి మీకు నల్గొండ జిల్లాతోటి సంబంధాలున్నాయని అందరికీ తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు ఫెయిర్గా చెప్తారు అనుకున్నా, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రమ్మని చెప్పారా ఎవరి ద్వారా, లేదా మీరే వెళ్ళారా? ఇప్పుడు ఒక పార్టీకి నేను మా పార్టీ చీఫ్ మినిస్టర్ గాడు ఆయన, మా పార్టీ చీఫ్ మినిస్టర్ అంటే రమ్మనకుండా మేము పోతాం, ఆయన కలిసినా కలవకుండా. కానీ వేరే పార్టీ అన్నప్పుడు ఎవరైనా రమ్మంటూనే మేము మాకు అక్కడ ఉంటుంది కదా సరిగ్గా. ఓకే, సో రేవంత్ రెడ్డి రమ్మంటే మీరు వెళ్ళారు అంటే అంతే. రేవంత్ రెడ్డి తరఫుకెళ్ళో ఎవరు రండి కలవండి అని అంటే రమ్మని. సో ఇప్పుడు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పోటీ చేయబోతున్నారు అంటే ఏమంటారు? నేనైతే అలాంటి పోటీ అనేది అయితే రాలేదు. నేను వెళ్ళాను, కలిశాను. ఎలాంటి ఉన్నా కూడా మీ యొక్క ప్రాంతం సమస్యలు ఉన్నా కూడా మీరు తీసుకురావచ్చు. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. నేను అనునిత్యము ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వారి కష్టాలు ఉంటే ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా నేను స్పందిస్తా. దాని విధంగా ఏ విధంగా దాన్ని మనం మంచి చేయాలనే దాన్ని నేను ముఖ్యంగా తీసుకుంటా. కాబట్టి మీరు ఎలాంటివి ఉన్నా కూడా మీ యొక్క ఏరియాలో మీరు వచ్చి చేయండి, రిప్రజెంట్ చేయండి, నేను చేస్తా అన్నాడు. డెఫినెట్ నేను అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు, అలాంటి ఏమైనా ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఉన్నప్పుడు తీసుకొస్తాను చెప్పాను. చూద్దాం. ఒకవేళ మీకు నల్గొండ కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని చెప్పి అడిగారు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, చూద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అంటే ఏ ఆలోచన లేకుండా ఏ పొలిటీషియన్ కూడా, పైగా ముఖ్యమంత్రి హోదాలో టైం అయితే ఇవ్వరు కదా, ఏదో ఒక ఆలోచన డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. ఇద్దరు పొలిటీషియన్ కలిసినా ఉండొచ్చు. సరే, ముఖ్యమంత్రి గారికి అరే చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో ఉన్నాడు, ఆయనకు ఏది లభించలేదు, సరే మనం అలాంటి అంటే తెలంగాణ కోసము తన ఉద్యమంలో పనిచేసిండు, తెలంగాణ కోసం కాంగ్రెస్లో పనిచేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తెలంగాణ అంటే ఆయన న్యాచురల్గా
ఆయన ఇష్టపడాడు కదా. అవును. అలాంటి అప్పుడు కూడా మేము తెలంగాణ అనేది ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ. ఆయన సమైక్యవాది, దాంట్లో డౌటే ఉంది, దాంట్లో ఆర్గ్యుమెంట్ అవసరం మనం ఆయన తప్పు కూడా పట్టొద్దు. అవును. ఆయన తప్పు పట్టొద్దు. ఎందుకు సిడబ్ల్యూసీ మీటింగ్ బయటకు వచ్చాను, నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. తప్పు పట్టదు. ఆయన నిజంగా ఆయన ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఓకే అనేది. ఓకే అనేది. తెలంగాణలో ఉన్న ప్రజలు మాలాంటి వాళ్ళని తెలంగాణ కావాలనేది కానీ. సో ఆ టీంలో చేరబోతున్నారు అయితే. చూడాలి. సో ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఆ ఫేమ్ను వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆపరేషన్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను మా ఊర్లో నేను ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టాను. దానికి నేను అర్జున్ తీసుకెళ్ళా. మీరు నమ్మరు, అర్జున్ ఆ రోజు తీసుకెళ్తే మాది చిన్న గ్రామం అంటే మాది 600 మంది ఓటర్స్ ఉంటారు మా ఊర్లో అంతే. ఆ రోజు 20,000 నుంచి 25,000 మంది యువకులు వచ్చారు. నేను సర్పంచ్లు పిలిస్తే సర్పంచ్లు అసలు వాళ్ళ ఒక ఆమె దూరం వెళ్ళిపోయింది. ఆ మందిని చూసి, ఏంటంటే శేఖర్ రెడ్డి గారు ఈ లెక్క నుంచి పిలిచారు, మీరు మమ్మల్ని పిలిచిండ్రు వీళ్ళని పిలిచిన, నేను వాళ్ళని విలువలేదన్న. నేను ఆ యంగ్స్టర్ని నేనెందుకు పిలిచిన, మాచర్ల నుంచి మొదలు పెడితే వచ్చారట. వాళ్ళు అంటుండ్రు మాచర్ల రెంటచింతల అంటే డెఫినెట్ నా అల్లుడు. నేను పోయినసారి 2014లో నిజంగా చెప్పాలంటే నా అల్లుడు వచ్చి నాకు ప్రచారం చేయలే, అర్జున్ చేయలేదు. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర గోలా అవుతుంది. అప్పుడు ఆయన సినిమాలలో యంగ్స్టరు, నేను వచ్చి దాంట్లో లాగొద్దు కదా. సో ఇప్పుడు డెఫినెట్ నాకు ఏదైనా పార్టీ ఇచ్చినప్పుడు నా అల్లుడు నా కోసం డెఫినెట్ పనిచేస్తాడు. సో ఇప్పుడు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పోటీ చేయబోతున్నారు అంటే ఏమంటారు? నేనైతే అలాంటి పోటీ అనేది అయితే రాలేదు. నేను వెళ్ళాను, కలిశాను. ఎలాంటి ఉన్నా కూడా మీ యొక్క ప్రాంత సమస్యలు ఉన్నా కూడా మీరు తీసుకురావచ్చు. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. నేను అనునిత్యము ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వారి కష్టాలు ఉంటే, ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా నేను స్పందిస్తా. దాని విధంగా ఏ విధంగా దాన్ని మనం మంచి చేయాలనే దాన్ని నేను ముఖ్యంగా తీసుకుంటా. కాబట్టి మీరు ఎలాంటివి ఉన్నా కూడా మీ యొక్క ఏరియాలో మీరు వచ్చి చేయండి, రిప్రజెంట్ చేయండి, నేను చేస్తా అన్నాడు. డెఫినెట్ నేను అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు, అలాంటి ఏమైనా ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఉన్నప్పుడు తీసుకొస్తాను చెప్పాను. చూద్దాం. ఒకవేళ మీకు నల్గొండ కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని చెప్పి అడిగారు అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి చూద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అంటే ఏ ఆలోచన లేకుండా ఏ పొలిటీషియన్ కూడా, పైగా ముఖ్యమంత్రి హోదాలో టైం అయితే ఇవ్వరు కదా. ఏదో ఒక ఆలోచన డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. ఇద్దరు పొలిటీషియన్ కలిసినా ఉండొచ్చు. సరే, ముఖ్యమంత్రి గారికి అరే చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో ఉన్నాడు, ఆయనకు ఏది లభించలేదు, సరే మనం అలాంటి అంటే తెలంగాణ కోసము తన ఉద్యమంలో పనిచేసిండు, తెలంగాణ కోసం కాంగ్రెస్లో పనిచేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తెలంగాణ అంటే ఆయన న్యాచురల్గా ఆయన ఇష్టపడాడు కదా. అలాంటి అప్పుడు కూడా మేము తెలంగాణ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ. ఆయన సమైక్యవాది, దాంట్లో డౌటే ఉంది, దాంట్లో ఆర్గ్యుమెంట్ అవసరం. మనం ఆయన తప్పు కూడా పట్టొద్దు. ఆయన తప్పు పట్టొద్దు. ఎందుకు సిడబ్ల్యూసీ మీటింగ్ బయటకు వచ్చాను, నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. తప్పు పట్టదు. ఆయన నిజంగా ఆయన ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఓకే అనేది. ఓకే అనేది. తెలంగాణలో ఉన్న ప్రజలు మాలాంటి వాళ్ళని తెలంగాణ కావాలనేది కానీ. సో ఆ టీంలో చేరబోతున్నారు అయితే. చూడాలి. సో ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఆ ఫేమ్ను వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆపరేషన్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను మా ఊర్లో నేను ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టాను. దానికి నేను అర్జున్ తీసుకెళ్ళా. మీరు నమ్మరు, అర్జున్ ఆ రోజు తీసుకెళ్తే మాది చిన్న గ్రామం అంటే మాది 600 మంది ఓటర్స్ ఉంటారు మా ఊర్లో అంతే. ఆ రోజు 20,000 నుంచి 25,000 మంది యువకులు వచ్చారు. నేను సర్పంచ్లు పిలిస్తే సర్పంచ్లు అసలు వాళ్ళ ఒక ఆమె దూరం వెళ్ళిపోయింది. ఆ మందిని చూసి, ఏంటంటే శేఖర్ రెడ్డి గారు ఈ లెక్క నుంచి పిలిచారు, మీరు మమ్మల్ని పిలిచిండ్రు వీళ్ళని పిలిచిన, నేను వాళ్ళని విలువలేదన్న. నేను ఆ యంగ్స్టర్ని నేనెందుకు పిలిచిన, మాచర్ల నుంచి మొదలు పెడితే వచ్చారట. వాళ్ళు అంటుండ్రు మాచర్ల రెంటచింతల అంటే డెఫినెట్ నా అల్లుడు. నేను పోయినసారి 2014లో నిజంగా చెప్పాలంటే నా అల్లుడు వచ్చి నాకు ప్రచారం చేయలే, అర్జున్ చేయలేదు. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర గోలా అవుతుంది. అప్పుడు ఆయన సినిమాలలో యంగ్స్టరు, నేను వచ్చి దాంట్లో లాగొద్దు కదా. సో ఇప్పుడు డెఫినెట్ నాకు ఏదైనా పార్టీ ఇచ్చినప్పుడు నా అల్లుడు నా కోసం డెఫినెట్ పనిచేస్తాడు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాన్ ఇండియా హీరో అండి అల్లు అర్జున్, పాన్ ఇండియా కదా. సో ఆ ఏఐసిసి నుంచి ఈ మధ్య కలిసారు కదా రేవంత్ రెడ్డి వెళ్ళి,
ఆల్మోస్ట్ ఈ ఎంపీల గురించి డెఫినెట్గా మాట్లాడి ఉంటారు. ఆ యాంగిల్లో ఏఐసిసి నుంచి మీ మీద ఆపరేషన్ ఏమన్నా చేస్తున్నట్టు క్రమంలో మీకు ఆహ్వానం వచ్చిందా? తెలియదు అది, నాకు ఏ విధంగా వచ్చిందని నేను చెప్పలేను. కానీ నిజంగా ఈరోజు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు. మన తెలుగు వాళ్ళ చిరకాల వంచ 69 yearsలో తెలుగు వాళ్ళకంటే తెలుగులో హేమాహేమీలు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంత టాప్ యాక్టర్స్ వాళ్ళు. అంటే వాళ్ళకు రాంది తనకు వచ్చిందంటే ఇది నిజంగా ఇదొక తెలుగు ప్రజలకు ఒక రియల్గా ఒక మంచి పండగ, లేకుంటే ఒక దాన్ని ఏమంటారు, అవును అది గర్వకారణం, అది దాంట్లో డౌట్ లేదు. అర్జున్కి వచ్చిందంటే మరి మాకు కూడా సంతోషం అదే ఉంటుంది కదా. అంటే మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు, మేము ఒక జర్నలిస్ట్ మేము ఆలోచిస్తున్నాం. అంటే నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్నో లేకపోతే ఎవరో ఒకరిని ప్రభాస్నో లేకపోతే ఎవరో ఒకరిని పిలిచి మాట్లాడుతుంటారు, పొలిటికల్ యాంగిల్లో మాట్లాడతారు. పొలిటీషియన్స్ పిలిచేది ఎందుకు? ఏదో ఒక రకంగా పొలిటికల్ గెయిన్ కోసం. అలాగే ఇప్పుడు మీకు అల్లు అర్జున్ చూసి మీకు ఒకవేళ ఆఫర్ ఇస్తే అల్లు అర్జున్ ఎలాగో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అప్పుడు ఓన్లీ మీరు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యూన్సీ వరకు పరిమితం అవుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రచారం చేస్తారా? వరకు నేను అనుకుంటున్నా నేను చేసేదానికే పరిమితం అవుతాడు. ఒక్కసారి నా కాన్స్టిట్యూన్సీలో ఆయన ప్రచారం చేస్తుందంటే ఇంతో అంతో దాని వాసన పక్క కాన్స్టిట్యూన్సీ కూడా పోతుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు నా కోసం ఒక మంచి మాట చెప్తారు, మీకు తెలిసిన మీ మిత్రులు మీకు మీ యొక్క వెల్ విషర్స్ కూడా అరే మా రావు గారు శేఖర్ రెడ్డి మంచోడు అని చెప్తున్నాడు, మంచోడే కావచ్చు అని అనుకుంటారు కదా. అదేవిధంగా నాకు ఓటేమైనప్పుడు అదే పార్టీకి మిగతా వాళ్ళు కూడా కొంచెం బెండ్ అయ్యి వేసేదానికి డెఫినెట్ ఉంటుంది, ఆ యొక్క ఆస్కారం ఉంటుంది. చూద్దాం. సార్ మీ మధ్య చర్చ ఏమైనా వచ్చిందా, పొలిటికల్ చర్చ అల్లు అర్జున్ మీ మధ్య ఎప్పుడన్నా? వచ్చింది. నన్ను మొన్న ఏదైతే మా ఊరికి వచ్చాడు కదా, నేచురల్గా నేను అది కట్టాను. అక్కడ అందరూ అంటారు కదా, శేఖర్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు, మా మామయ్య గారు పిలిచారు, వచ్చారు, ఆయనకు పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్, ఈజ్ ఇన్ పార్టీ, బీఆర్ఎస్ లో పార్టీ ఉన్నాడు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. వచ్చినప్పుడు నేను పని కూడా నేను చేస్తానని కూడా చెప్పాడు ఆయన, ఓపెన్ చెప్పాడు, దాంట్లో దాచేదేం లేదు. సో ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినా పోటీ చేస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి అటు వెళ్ళక తప్పని పరిస్థితి? అట్లేం లేదు, ఆ విధంగా ఏం లేదు. నేను స్టిల్ ఐఎమ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. ఉన్నారు, బట్ అడుగులు కొంచెం కాంగ్రెస్ వైపు పడుతున్నట్టుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు పోయి పనిచేసిన వాళ్ళమే. మేము రోజు పోయి ఏదో మాకు అది ఇది అని అనలేదు. ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళు పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతోటి పనులు చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటారు. అయిపోయింది సార్, ఎమ్మెల్యేది అయిపోయింది, ఇప్పుడు ఎంపీలు వచ్చింది. నేషనల్ ఆస్పెక్ట్ లో మీరు ఆలోచించాలంటే నేషనల్ పార్టీ వైపు నుంచే పోటీ చేయాలనేది మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా ఇంతకు ముందు. సో కాబట్టి ఆప్షన్ అదే ఉంది కదా. అవును, మరి మా పార్టీ కూడా నేషనల్ పార్టీ దేనికో ఎలైన్ అయిద్దో ఏమో. ఓకే, మీరు అంటున్నారు కదా బీజేపీ అనో లేకుంటే కాంగ్రెస్ దేనికో అలైన్ అవుతుందేమో. సో యాజ్ ఏ నేను ఒక పార్టీ మెంబర్గా కాకుండా ఒక ఇండివిజువల్గా జనరల్ ఇండివిజువల్ యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమింది అనేది. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక రీజనల్ పార్టీ ఏదో ఒక నేషనల్ పార్టీకి ఉండాలి. ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ గారు ఉన్నారు, ఆయన ఏదో ఒక దానికి అవుతున్నాడు కదా. ఇంతెందుకు మమతా బెనర్జీ గారు నేను సీట్లు అని అంటుంది కానీ ఆమె నేను ఈ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ తోటి ఉన్నా అంటుంది కదా, నేను తక్కువ సీట్లు ఇస్తా అంటుంది, అది వేరు. సార్ మీ ఇద్దరి మధ్య చర్చకి వచ్చినప్పుడు, పొలిటికల్ చర్చ వచ్చినప్పుడు ఎప్పుడైనా తను రాజకీయ వైపు ఇంట్రెస్ట్ అలా వినిపించాయన్న మాటలు? అర్జున్ లేదండి, ఆయన ప్యూర్లీ ఆయన యాక్టింగ్ అది తప్ప ఆయన రాజకీయాల గురించి కూడా పెద్దగా ఆయన ఆలోచన కూడా చేయడు ఇంకా. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మెగా ఫ్యామిలీలో ఇప్పుడు చిరంజీవి గారిని చూశారు వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు, సరే అంతే తప్ప వీళ్ళు దే ఆర్ జస్ట్ వాళ్ళు ఇప్పుడు యంగ్ యాక్టర్స్ వాళ్ళు, తనైనా చరణ్ అయినా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలిటిక్స్ గురించి మాట్లాడతారు ఇంటికి వచ్చినప్పుడు? జనరల్గా అప్పుడు నాకు టికెట్ అంటే నాకేదో నేను కాంటాక్ట్ చేస్తా అనుకున్నాడు. ఈవెన్ మీరు నమ్మరు అంటే చెప్పాలనో చెప్పొద్దు, చిరంజీవి గారు కూడా అడిగాడట అర్జున్, అరే ఏంది మీ మామయ్యకి ఈసారి టికెట్ రాలేదు వస్తుంది అనుకున్నాను. సో న్యాచురల్ అనుకుంటారు కదా, నేను పాలిటిక్స్ ఉన్న చేయబట్టి వాళ్ళు అనుకుంటారు నాకు వస్తుందని కూడా అనుకుంటారు. ఎందుకంటే నేను సిన్సియర్గా పార్టీకి ఉన్నా, నాకు ఒకసారి టికెట్ ఇవ్వకుండా నేను పనిచేసిన, మిగతా వాళ్ళు ఎటు
నాకు ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు ఆఫర్ చేశారు 2018లో, కానీ నేను పోలేదు. నేను ఒకటే అనుకున్నా, ఓకే భయ్ మా పార్టీ ఈసారి ఇవ్వలేదు, నెక్స్ట్ టైం నాకు ఏదైనా కల్పిస్తారు. మనం ఇప్పుడు ఇవ్వలేదని అన్నప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఏమన్నారంటే, మన యొక్క అధ్యక్షులు ఎవరైతే పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిండ్రో వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిండు మీకే టికెట్ ఇస్తానని, కాబట్టి నీకు రాలేదని చెప్పిండు. సో నేను కూడా దాన్ని నమ్మిన, ఆ విధంగా జరుగుద్ది, ముందు ముందు మాకు ఇంత హెల్ప్ జరుగుద్దని అనుకున్నా. అంటే మాకు ఏదో ఒకటి ఒక ప్రభుత్వం పరంగా అంటే పార్టీలో ఒక మంచి పొజిషన్ వద్దనుకున్నా, కానీ మరి మా సో మొత్తం మీద కలిసినప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పొలిటికల్ చర్చ అయితే వస్తుంది. ఐ మీన్ పాలిటిక్స్ కదా, న్యాచురల్ గా అరే నీవు ఇంత సిన్సియర్ గా పనిచేస్తే నీకు వస్తలేదంటే ఏంది పార్టీ ఎందుకని అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటది, వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడైతే క్లారిటీ వచ్చింది నాకు కొంచెం మీ విషయంలో. సో ఒకవేళ అప్పుడు అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వస్తుంది కదా, అప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఉంది కదా, సో అప్పుడు వెళ్తారు అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉందా జనసేన వైపు నుంచి? అది తెలియదు నాకు, అంత నేను దాని గురించి నేను అనలేదు. బట్ జనసేన అయితే ఉన్నది, అది ఓపెన్లీ ఎవ్రీబడి నోస్. జనసేన అంటే అది మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కావాల్సినవాడే కదా. మేము కూడా ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. డెఫినెట్ ఆయనకు మంచి జరగాలి, ఆయన కూడా పాలిటిక్స్లో డెఫినెట్ ఆయన అనుకున్నది సాధించాలని చెప్పి కోరుకునే వాళ్ళంటే నేను కూడా ఒకరిని. చిరంజీవి గారు కూడా అదే చెప్తున్నారు, కానీ అందరు దూరంగా ఉంటున్నారు ఆయనకి. టైం వచ్చినప్పుడు తరబోతం చేస్తాను. చిరంజీవి, అల్లు అర్జున్ అందరూ టైం వచ్చినప్పుడు వారి గురించి చెప్పను. సార్ ఇక్కడికి వచ్చిన పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు మీ డాటర్ ఇన్వాల్వ్ గారా? నా డాటర్ అంటే వాళ్ళు అనుకుంటారు, వస్తే నాన్నకు వస్తే మేము పని చేస్తాము, ప్రచారం చేస్తాం అనుకుంటారు. ఎందుకు నాకు 2014లో నా డాటర్స్ నా కోసం ప్రచారానికి వచ్చారు, కానీ అప్పుడు నాకు అది కొత్త ఏరియా. మా డిస్టిక్ అయితే నేను డెఫినెట్ 100% నేను గెలుపు దిశగా నేను అడుగులు వేసేటోని. నెక్స్ట్ టైం వచ్చినా కూడా నేను 100% గెలిచేటోని. ఇప్పుడు సార్ అయిపోయింది, అది అయిపోయింది. ఈసారి వస్తే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారా ప్రచారానికి? వస్తారు రెండు ఫ్యామిలీస్. చిరంజీవి గారు కూడా నేనంటే చాలా లైక్ చేస్తాడు. మాకు ఆయన అందరికీ అంటే మాకు రిలేషన్ ఏర్పడ ముందే చిరంజీవి గారు మా అభిమాన నటుడు. కాబట్టి ఆయన కూడా నేనంటే కూడా చాలా లైక్ చేస్తాడు, ఏదైనా ఉన్నా కూడా ఉంటాడు. మరి ఈ మధ్య కొంచెం మోడీకి దగ్గర అయినట్టున్నారు. అంటే మోడీ ఆయన యొక్క చిరంజీవి గారు మీరు చూడరే, ఆయన పాలిటిక్స్ వదిలిపెట్టిన తర్వాత మన కరోనా టైంలో మొత్తం వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఏ విధంగా హెల్ప్ చేసిండు అంటే వాళ్ళందరినీ ఆదుకోవటం, తన తరపుకెళ్ళి ఓవరాల్గా చేయటం, ఇంకోటి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాటి చేయటం వల్ల మోడీ కూడా అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పార్టీకి కూడా ఒకటి మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని ఏర్పడుతుంది కదా.